నా అన్వేష్. ఓకే, నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అని ఆయనకు రెండో మూడో ఛానల్ ఉన్నాయి. ఓకే, సో ఇంకోటి ప్రపంచ యాత్రికుడు అని ఇంకోటి పెట్టుకున్నాడు. ఓకే, సో బేసికల్గా అన్ని రకాలుగా జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తి నా అన్వేష్. ఓకే, సో ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అతను ఏమంటారు, మరి డబ్బులు సంపాదిస్తున్నా అంటున్నాడు కానీ మరి ఆ డబ్బులు సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానం మారాలి. ఆయన ఇల్లు కూడా చూపెట్టిండు. ఓకే, అది మరి 50 గజాలే ఉన్నట్టుంది, 50 యార్డ్సే ఉన్నట్టుంది ఆ ఇల్లు చూస్తే. అది ఒక మనిషి అలా తిరగడానికి కూడా వీల్లేనట్టుంది. కింద ఒక ఇల్లు, కింద ఒకటి ఉన్నది, పైన ఒకటి ఉంది, అంతే. అంటే ఇల్లు కూడా కొంచెం విశాలంగా కూడా లేదు. అంటే బిలో మిడిల్ క్లాస్, లేకపోతే పేదవారు అనే కంటే బిలో మిడిల్ క్లాస్. సో అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటాడు, నాకు నెలకి 30 లక్షల ఎన్ని కోట్లు వస్తాయి అంటాడు. మరి ఒక తల్లిదండ్రులకి మంచి ఇల్లు కొనియచ్చు కదా అయ్యా. మళ్ళీ వాళ్ళ నేబర్స్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇంకా ఇంకోటి కూడా అంత పాజిటివ్ ఏం మాట్లాడతలేరు నేబర్స్. ఓకే, సో మొన్న ఇది వాళ్ళ పేరెంట్స్ని 4 ఏళ్ళు అయిందని చెప్పి బ్యాంకాక్కి, థాయిలాండ్కి రప్పించిండు. ఓకే, సో ఆయన ఎందుకు థాయిలాండ్కి తీసుకొచ్చిండు అని ఆయనే చెప్తున్నాడు. మనం సొంత కవిత్వం ఏమి యాడ్ చేస్తలేము. ఓకే, కావాలంటే ఆయన వీడియో ఉంటుంది చూడండి. ఎందుకట అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుండు. థాయిలాండ్కి అయితే ఫ్లైట్ టికెట్ 8,000 రూపాయలకే వస్తుందట ఇండియన్ కరెన్సీ. అంటే $100కే ఫ్లైట్ టికెట్ వస్తుందంట. ప్లస్ అక్కడ అన్ని చీప్ అంట. చవక, ఆయన భాషలో చవక ఇట్లా ఒక డిఫరెంట్ యాసలో మాట్లాడతాడు. సో చవక. ఓకే, సో ఆ చవక నా అన్వేష్ గారు ఏది మరి ఈయననేమో అన్ని దేశాలు తిరుగుతున్నాడు. ఈయనకు ఆ పండుకోవడానికి వచ్చి వ్యభిచారణలు వాళ్ళది ఏంటంటే పెయిడ్ ఎస్కార్ట్ సర్వీస్ అంటారు. ఎస్కార్ట్ సర్వీస్ అంటే ఏంటంటే డబ్బులు ఇస్తే ఆ అమ్మాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది, నీతో పాటు భోజనానికి వస్తుంది, తిండికి A to Z. గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, పెళ్లి చేసుకుంటే వైఫ్, పెళ్లి చేసుకోకపోతే గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఫుడ్ ఇస్తుంది. ఫుడ్ నువ్వే ఇస్తావు, బయట తింటావు కాబట్టి. సో బెడ్ ఇస్తుంది. ఈ రెండు అంటే ఇక నువ్వు రోజుకి ఎంతనో అంటే ఫుడ్ ఇతనే ఖర్చు పెడతాడు. సో తర్వాత ఇక మొత్తం A to Z. ఓకే, సో ఒక చైనీస్ అమ్మాయిని అడిగితే మరి మళ్ళీ వస్తావా అంటే అన్వేష్ డబ్బులు ఇస్తే వస్తా అంటుంది. ఓకే, సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ అమ్మాయి ఫ్రీగా రాదు. ఇతని గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇతను పెళ్లి చేసుకోలేదు. ఖాళీ కాలక్షేపం కోసం నాన్ వెజ్ కంటే మనగాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. ఓకే, కాబట్టి ఆ అమ్మాయి రాదు. వాళ్ళు చేస్తుంది వ్యభిచారం మాత్రమే. కాకపోతే వ్యభిచారం అంటే ఓన్లీ 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ యాక్ట్ మాత్రమే ఉంటుంది వ్యభిచారంలో. ఏది డబ్బులు ఇచ్చి ఏది ఆ పని చేయడం. కానీ ఇక్కడ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ 24 hours ఆర్ 1 week ఆర్ 10 days అట్లా. సో ఆ విధంగా మగ వ్యభిచారి. ఓకే, ఇంకా ఆయన అధికారికంగా చెప్పుకుంటున్నాడు అదే ఘనకార్యం చేసినట్టు. ఓకే, ఆయన ఒక IPS అధికారి సజ్జనార్ గారు అడుగుతుంటే ఏది మరి ఇక రావా భారతదేశానికి ఇక పెళ్లి చేసుకోవా అంటే, సార్ వండుకున్నానికి ఒకటే కూర, అడుక్కున్నానికి 60 కూరలు అంటున్నాడు. ఒక అధికారితోటి మాట్లాడే విధానం అది. ఒకవేళ నిజంగా నీకు అది ఉన్నా కానీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ సచ్ ప్లాన్స్ సార్ అంటే అయిపోతుంది కదా. నాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు సార్. ఐఎమ్ ఆన్ మై వే టు నేను ఇంకా నా యొక్క ప్రపంచ యాత్రను కొనసాగించాలనుకుంటున్నా అని అక్కడికే ఆ యొక్క టాపిక్ ని ముక్తాయింపు చేస్తే అయిపోతుంది కదా. దాని బదులు నేనే వ్యభిచారం చేస్తున్నానని అధికారికంగా ఒక IPS అధికారికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద మెచ్యూరిటీ హీ హ్యాస్. ఇక వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారు ఏది ఆడియోలు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టినాయి, అవి నేను చెప్పలేను ఇక్కడ. ఎమ్ములు పీలు ఏంటండి. ఓకే, సో అంటే ఎక్కడో వాడి సంస్కారం బయటపడుతుంది అట్లా అనేది. ఓకే, సో బ్రూట్లెస్, ఒక సంస్కారహీనుడు అంటాను నా భాషలో. ఓకే, ఎందుకంటే అదొక్కటే నారా జీవితంలో చేస్తే చేసుకోరా దాన్ని. అదొక్కటే. ఇక నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఐ యూస్ టు లైక్ హిజ్ ఇది స్టార్టింగ్ లో. ఓకే, స్టార్టింగ్ లో ఫస్ట్ 1-2 years ఐ యూస్ టు లైక్, ఐ వాజ్ సబ్స్క్రైబర్, ఆయనకి సబ్స్క్రైబర్ గా ఉండే. ఓకే, ఎందుకంటే కొన్ని ఇది చాలా బాగా చూపెడుతుండే. అట్లా ఏంటది సౌత్ లో ఉన్నది చూడు, అట్లాంటిక్. సో అది కానీ అట్లాంటిక్ యాత్ర కానీ, సో కొన్ని ప్రాంతాలు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా చూపెడుతుండే. సో నాకు నచ్చుండే స్టార్టింగ్ లో.
కానీ ఒకసారి ఎందుకో మరి ఆయనకి ఏం పిచ్చి లేచిందో ఏం పిచ్చి ముదిరిందో నాకు తెలియదు, కానీ రెండు మూడు జబ్బులతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు. ఏంది అంటే, ఒకటి ఈర్ష్య అనే జబ్బు బాగున్నది. ఓకే, తర్వాత ఈ యొక్క అమ్మాయిల ఇది బాగా, అమ్మాయి అంటే వాడికి ఒక వస్తువే, ఇక అంతకుమించి ఏం లేదు స్త్రీ అంటే. ఓకే, అది మరి ఎంతవరకు కరెక్టో వానికే తెలియాలి. ఓకే, సో అయితే అన్వేష్ గారు ఇది ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు. వ్యూస్, నువ్వు మంచి కంటెంట్ ఇవి వ్యూస్ వస్తాయి, కానీ వేరే వాళ్ళు ఇక ఎవరు ఉండకూడదు, వేరే ట్రావెలర్ ఉండకూడదు, వేరే యూట్యూబర్ ఉండకూడదు అని అదేం పగనో నాకు అర్థం కాదు. ఆ రవి ట్రావెలర్ అంటే ఆయన ట్రావెల్ బ్లాగ్స్ చేసిండు. ఆయన ఏది రిచ్మండ్లో ఉంటాడు, వర్జీనియాలో ఉంటాడు, ఇక్కడ అమెరికాలో ఉంటాడు. సో ఆయనకు ఒక కూతురు, ఆయన ఏది ఆయన వెల్ సెటిల్డ్. ఓకే, ఆయన కూడా విశాఖపట్నం చెందిన వ్యక్తే. ఉమా ట్రావెలర్ కూడా వైజాగ్ అనుకుంటా. ఓకే, సో వాళ్ళు ఉమా ట్రావెలర్ ఏమో బాగా ఆయన ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఇది చాలా ఏమంటారు పొదుపుగా ఎవరెవరి ఇంట్లో వండుకుంటా ఆయన ఏదో కష్టపడి ఏదో చేస్తున్నాడు. ఓకే, ఇంకా రవి ట్రావెలర్ ఏంటంటే పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు. సో ఆ పైసలు ఖర్చు పెడుతున్నాడు, పోతున్నాడు, ఒక ఊరికి పోతున్నాడు, ఒక ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు, ఒక అర్ధగంట వీడియో తీస్తున్నాడు, అప్లోడ్ చేస్తున్నాడు, అయిపోయింది. నేను ఇవి అంటే ఆయన 180 దేశాలు 190 దేశాలు లిస్ట్ రాసుకున్నాడు. ఆ లిస్ట్ ప్రకారం పోతున్నాడు, ఆ ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు, వీడియో తీస్తుండు, అప్లోడ్ చేస్తుండు, ఐ విజిటెడ్ అంటే ఒక రోజులో 3 దేశాలు కూడా తిరిగిండు ఆయన. దాన్ని అంటారా తిరగడం అనేది? నా భాషలో అది ట్రావెలర్ అన్నారు. ఆయనదో పంతా కానీ అది ట్రావెలర్ అన్నారు. ఏదో భోజనం ఇప్పుడు పెళ్లి పిలిస్తే వచ్చేసి అటెండెన్స్ ఇచ్చేసి ఆ కట్నం ఇచ్చేసి వెళ్ళిపోతే దాన్ని అన్నారు కదా. ఉండి ఆ పెళ్లిని ఎంజాయ్ చేసి అక్కడ ఆశీర్వాదం చేసి అందరిని పలకరించి అదొక నీ ప్రెజెన్స్ ని అందరూ ఫీల్ అయ్యే విధంగా చేస్తే దాన్ని అంటారు. ఒక దేశానికి ట్రావెల్కి పోయినా, ఒక ప్రాంతానికి పోయినాం అంటే ఒక 2 రోజులు 3 రోజులు ఒక వారం రోజుల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ హిస్టరీని, దాని చరిత్రని, అక్కడ ఉన్నటువంటి అన్ని ఒక సామాన్యకర్తమయ్యే భాషలో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆ అనుభవాన్ని నీ తోటి వారికి పంచుకుంటే దాన్ని అంటారు. ఆయన పోయి ఆ ఫ్లైట్లో పోయి అర్ధగంట ఫోటో దిగి ఇంకో దేశం పోయి ఇంకో ఫ్లైట్లో పోయి దాన్ని అనరు ట్రావెలర్ అని. అది ఆయన కేవలం ఆయన చెక్ లిస్ట్, నాకు పైసలు ఉన్నాయి నేను చెక్ లిస్ట్ రాసుకొని నేను చేస్తా అని అట్లా ఏదో చేసిండు రవి ట్రావెలర్ గారు. సరే, ఏది ఏమైనా ఇది ఓపెన్ వరల్డ్ కాబట్టి, ఓషన్ కాబట్టి ఈ యొక్క ఇది యూట్యూబ్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్రీడమ్. కొంతమంది అమ్మాయిలు బాగా కష్టపడతారు కానీ వాళ్ళకి రావాల్సిన వ్యూస్ కానీ గుర్తింపు కానీ వస్తలేదు. ఆమె గరిమా బక్షి అని ఒక నార్త్ ఇండియన్ హర్యానాకు చెందిన అమ్మాయి బాగా కష్టపడుతుంది. అట్లనే ఇక్కడ తెలుగు యాత్రి అని గోదావరికి చెందిన అమ్మాయి కూడా కష్టపడుతుంది కానీ బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ మచ్ ఏమంటారు వ్యూస్ కానీ రికగ్నేషన్ వస్తలేదు. ఏది ఏమైనప్పటికీ మన అన్వేష్ గారు ఆ ఉమా ట్రావెలర్ని, ఆ యొక్క రవి ట్రావెలర్ని, తోటి ట్రావెలర్స్ని, ఓకే, వాళ్ళని ఎంత నాకు ఎంసీఎం వచ్చింది, వ్యూస్ రాణిస్తలేరు నాకు అని ఒక నెల రోజులు అదే టాపిక్ నడిపిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఆయనకి వ్యూస్ వస్తాయని. ఎంసీఎం అనేది ఎక్కడ ఏది ఆ ఎంసీఎం అనేది ఏంటంటే నీ యొక్క ఏమంటారు నువ్వు అప్లోడ్ చేసుకునే బదులు వాళ్ళ ఒక నెట్వర్క్ కింద నీకు హెల్ప్ చేస్తారు నీ వీడియోస్ అప్లోడ్కి దానికి అని చెప్తున్నారు. ఓకే, సో ఏది ఏమైనా దానివల్ల అట్లా కాదు, అది వాళ్ళకి న్యూస్ తగ్గియడము పెంచడం ఎంసీఎం తోటి సాధ్యం కాదని మేధావులు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈయన కేవలం ఊరికే కాంట్రవర్సీ క్రియేట్ చేసి తన వ్యూస్ పెంచుకుందామని, అంటే నా భాషలో ఏమంటా యూజ్లెస్ ఫెలో. ఓకే, ఎక్కడన్నా ఆయన మాట్లాడిన దానికి ఒక్క 1% అని ఎక్కడన్నా ఆధారం ఉండదు, ఉండదు, మశానం ఉండదు. కానీ రియాలిటీ దగ్గర కూడా ఉండదు ఆధారం లేకపోయినా సరే. అంటే ఒక ఈర్ష్యతో ఒక ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు. ఓకే, ఇంకా బూతులు అయితే బూతు పితామహుడు, అర్థమైందా? సో ఆయన వచ్చిన నేపథ్యం ఏంది? ఆయననే చెప్పింది, మనం సొంత కవితం చెప్తలేము. ఓకే, ఇండియాలో ఈ జాబు ఆ జాబు ట్రై చేద్దామని శతవిధాలు ప్రయత్నించి అది రాలేదంట. ఓకే, రాకపోతే ఈ షిప్పులలో కడిగే జాబు ఆయన గోవాలను ముంబైలను ఏదో ఇంటర్వ్యూ పోతే వచ్చిందంట. ఓకే, ఆ విధంగా షిప్పులలో చిప్పలు కడిగేటువంటి ఉద్యోగం సంపాదించుకొని ఆ షిప్పు ఏడాడికి పోతే ఆడికి అడిగిపోయిండు. అంటే ప్రపంచ అన్ని దేశాలకు షిప్పు పోతుంది కదా. సో ఆ విధంగా షిప్తో పాటు పోయి షిప్పులు కడిగి ఆ విధంగా ఆయా దేశాల్లో ఏముంది ఏం లేదు అక్కడ ప్రజలు ఎట్లున్నారు అనేది అతనికి కొంచెం అవగాహన వచ్చింది, తెలుసుకున్నాడు. అంటే ఆ భయం పోయింది, కొత్త ప్రాంతానికి పోవడానికి భయం పోయింది. కానీ ఈ కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం పోయినాక ఏం చేయాలో అర్థం కాలేదు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు షిప్పులు. కాబట్టి ఏం చేసిండు, ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిండు.
స్టార్ట్ చేసి ట్రావెల్ బ్లాగ్స్ స్టార్ట్ చేసిండు. ఓకే, స్టార్టింగ్ లో నిజంగానే హానెస్ట్ గా కష్టపడ్డాడు. వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. కానీ తర్వాత ఏమంటారు, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ కష్టం అంతా ఇప్పుడు బూడిదలో పోసుకున్న పన్నీర్ లాగా చేసుకుంటుండు. ఆయన కష్టపడ్డ ఎఫర్ట్ ఆయన మిగతా ట్రావెలర్స్ కి భిన్నంగా ఒక సామాన్యకు అర్థమయ్యే ఆ యొక్క ఒక మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ తన యొక్క సబ్స్క్రైబర్స్ పెంచుకొని ప్రజలకు కూడా కొత్త ప్రదేశాలు చూపెడుతున్నావు. దట్ వాస్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. కానీ ఒకసారి దిమాక్లా సర్కాయించింది అంటారు కదా, అది అహంకారం, నేను ఏం చెప్పినా ప్రజలు చూస్తున్నారు అన్న అహంకారంతో తన యొక్క ఏది చీప్ లక్షణాలన్నింటినీ తెచ్చుకుంటున్నాడు. అర్థమైందా? అది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలి. రెండోది, ఆయన అన్ని కోట్లు సంపాదించేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిప్పులకి పైసలు అడుకుంటాడు. కిలిమంజారో ఎక్కాలి, అట్లాంటిక్ యాత్రకు పోవాలి, లేకపోతే హిమాలయాలు ఎక్కాలని చెప్పి పైసలు అడుకుంటాడు. వాడు రిచ్, మళ్ళీ నాకు ఇన్ని కోట్లు వచ్చినాయని చూపెడతాడు. మళ్ళీ తల్లిదండ్రులు బిలో మిడిల్ క్లాస్ ఇంట్లోనే, అదే పాత ఇంట్లో అట్లనే ఉంటున్నారు. అంటే అతను చెప్తున్న మాటలకి అతను వచ్చిన ఆదాయానికి మరి సింక్ అయితే లేదు. ఇంకా ఆయనకే తెలవాలి. ఓకే, అంటే ఒక ప్రపంచ యాత్రికుడు ఇన్ని దేశాలు తిరిగి ప్రతి వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా ఆయనకు ఆదాయము ఆయన వస్తుంది అని చెప్తున్న దానికి అక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది. ప్లస్ వ్యభిచారినికి ఎన్ని రోజుకు $1000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇది బ్యాంకాక్ మాత్రమే, అది కూడా $8,000 ఫ్లైట్ టికెట్ నే తీసుకుపోతాడు. ఓకే, ఇది పరిస్థితి. మరి ఇన్ని పైసలు ఉన్నాయి. ఇప్పుడు రవి ట్రావెలర్, ఇంకో ట్రావెలర్, ఆయన పెద్ద హోటల్లో పోయి ఉన్నాడు. ఒక్క హోటల్లో ఉండాలంటే $100 నుంచి $200 మినిమం తక్కువ లేకుండా ఏ హోటల్ రాదు పర్ డే. ఓకే, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చెక్ ఇన్ అయితే పొద్దున అరౌండ్ 11 o'clock చెక్అవుట్ కావాలి. ఓకే, దానికి $100 నుంచి $200 తక్కువ ప్రపంచంలో ఎక్కడ అంతకంటే తక్కువకి రాదు. ఓకే, కానీ ఈయన హోటల్లో ఉంటాడు, హాస్టల్లో ఉంటాడు. హాస్టల్ అంటే ఏంది, ఒక 4 కలిసి ఒక ఏమంటారు పూటక్కుళ్ళ ఇల్లు లాగా. హోటల్ అంటేనేమో అది లగ్జరీ ఉంటుంది. సో ఇదేంటంటే ఒకటే రూమ్ లాగా ఉంటుంది. సో ఒక ఇల్లు లాగా ఇంట్లో ఒక 10 మంది 20 మంది ఇట్లాంటి వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి అది చాలా తక్కువ రేటు పడుతుంది. నువ్వు అంత కోటీశ్వరుడు అని నువ్వే చెప్పుకుంటున్నావు, అన్ని ఇంత ఇన్కమ్ వచ్చిందని. మరి అంత చిన్న పూటకుళ్ళ ఇట్లా ఎందుకుంటున్నావు అంటే, హాస్టల్లో ఎందుకుంటున్నావు అంటే సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్ అని చెప్తున్న ఆదాయానికి అక్కడ ప్రాక్టికల్ గా తేడా ఉంది. లేదంటే ఆయన బండ పీసోడు, రెండిట్లో ఏదో ఒకటి అయింది. బండ పీసోడు అయినా మరి ఎక్కడో చోట ఈ ఆదాయాన్ని ఏం చేస్తున్నాడు మరి తెలియదు. ఓకే, సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్. ఓకే, సో అయితే ఇక్కడ ఏంది, ఆయన ఇది ఇండియాకు రాబోతున్నాడా? కుడ్ బి. ఎందుకంటే ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు. వేరే దేశం యొక్క ఏమంటారు పర్మనెంట్ రెసిడెంట్ PR అంటే ఏమంటారు ఆ యొక్క ఏమంటారు శాశ్వతంగా ఆ దేశంలో ఉండడానికి కావాల్సిన అనుమతి, దాన్ని PR అంటారు, పర్మనెంట్ రెసిడెంట్. PR లేదు, అట్లనే అట్ ద సేమ్ టైం ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఆయన యొక్క పాస్పోర్ట్ రద్దు చేస్తే ఆయన వేరే దేశానికి ట్రావెల్ చేయలేడు. కాబట్టి తప్పకుండా భారతదేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక కాజ్ ఎంచుకున్నాడు, ఇది బెట్టింగ్ యాప్ల గురించి. ఓకే, అది బెట్టింగ్ యాప్లు అనేది ఇప్పుడు సిగరెట్, ఆనెస్ట్ గా చెప్పండి, ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని సిగరెట్ మీద పెద్దగా రాస్తాం. సినిమా వచ్చే ముందు, అడ్వర్టైజ్మెంట్ల ముందు చెప్తాం. కానీ తాగేటోళ్ళు ఆగుతలేరు కదా. సిగరెట్ తయారు చేసే కంపెనీ ఆగుతలేదు, తాగేటోళ్ళు ఆగుతలేరు. అంటే ఇప్పుడు తాగేటోంది తప్పు కాదు, సిగరెట్ తయారు చేసిన తప్పు కాదు. సిగరెట్ తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రభుత్వాలది. కానీ సిగరెట్ తాగండి అని చెప్పిన ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఓడితే తప్పట మొత్తం. దీన్ని అంగీకరిద్దామా? 18 ఏళ్ళు దాటిన తర్వాత, ఒక అడల్ట్ అయిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అని, మా స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికీ లేదు అని అందరు మనమే అంటున్నాం. అది తప్పు అయితే నేనే దాని పర్యవసనం భరిస్తా. ఓకే, ఒక సిగరెట్ తాగితే నాకు లంగ్ క్యాన్సర్ వస్తే నేనే అనుభవిస్తాను. నువ్వు ఓడివి అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది, పెద్దగా వార్నింగ్ రాయమంటుంది. కానీ దాని మీద పెద్ద తాటికాయ అంత అక్షరాలతో రాయనరా, సిగరెట్ తాగితే చచ్చిపోతారు, లేకపోతే క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది అని పెద్దగా తాటికాయ అంత అక్షరాలతో రాయమంటున్నారు, కానీ బ్యాన్ చేస్తలేరు. అంటే దీని అర్థమైంది, తయారు చేసిన తప్పు కాదు, తాగిన తప్పు కాదు, ఆ యొక్క పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలే తప్పు కాదు. కానీ ఎవడో మహేష్ బాబు అంటే ఆయన అడ్వర్టైజ్మెంట్ సిగరెట్ తాగమని చెప్పినందే మొత్తం తప్పంట.
ఇది ఇది అన్వేష్ గారి యొక్క సిద్ధాంతము. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చంద్ గారి సిద్ధాంతం. ఇది ఎంతవరకు కరెక్టో మీరే దయచేసి చెప్పండి. సిగరెట్ స్థానంలో మీరు ఏమైనా పెట్టుకోండి, మందు పెట్టుకోండి, డ్రగ్స్ పెట్టుకోండి, లేకపోతే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టుకోండి. డ్రగ్స్ అనేది ప్రభుత్వం అధికారికంగా బ్యాన్ చేసింది కాబట్టి అది ఇల్లీగల్ కాబట్టి డ్రగ్స్ ని మనం అది ప్రభుత్వాలు అనుమతిస్తలేవు, అట్లనే ఎవరు ప్రమోట్ చేస్తలేరు. అయినా సరే జనాలు యొక్క ఇల్లీగల్ గా తెచ్చుకొని ఇది చేస్తున్నారు, దానికి శిక్షలు ఉంటాయి డ్రగ్స్ విషయంలో. కానీ మిగతా ఈ వ్యభిచారము, తర్వాత ఆల్కహాల్, లిక్కరు, మందు, ఓకే, అట్లనే ఈ సిగరెట్లు, అట్లనే బెట్టింగ్ యాప్స్ ఆపలేదే ప్రభుత్వాలు, నడుస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయలేదు, వీళ్ళు వచ్చి చెప్పలేదు ఆమె బినామిస్ట్ ఇంకోటి అని చెప్పలేదు అనుకోండి. వీళ్ళు చెప్పకపోతే ఆడుకోవాలని కుతూహలం ఉన్నవాడు ఆడుకుంటలేడా? పోనీ ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ తయారు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ యొక్క కంపెనీలు ఆగిపోయినాయా? ఎక్కువ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ గవర్నమెంట్కి ఎక్కువ వచ్చింది ఈ గేమింగ్ కంపెనీల ద్వారానే కదా. అంటే నేను ఏం చెప్తున్నా, ఆడుకోవాలనేటువంటి వ్యసనం ఉన్నోళ్ళు, ఓకే, ఎవరు చెప్పినా వినరు. దానికి ఇంకా విపిఎన్ అంటే ఈ మన దేశంలో ఉన్న యొక్క ప్రభుత్వానికి దొరకకుండా ఆ స్పెషల్ విపిఎన్ కనెక్ట్ అయ్యి దాని ద్వారా విదేశీ కంపెనీల ద్వారా వాడుకుంటారు కదా. ఇలా పోర్ను బ్యాన్ చేసారు మన దేశంలో, అయినా చూస్తున్నారు కదా చూడాలనుకున్న. అంటే ఈ ఇంటర్నెట్ ని 100% కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి 100% అది చేస్తలేరు, ఫస్ట్ థింగ్, సాధ్యం కూడా కాదు అంటున్నాం. సో అన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళే అనుభవిస్తారు కదా. ఒక వ్యక్తి ప్రమోట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఆడుకోరు కదా, వాళ్ళకంటూ ఒక విచక్షణ శక్తి ఉంది కదా. ప్లస్ అంత ప్రమోట్ చేస్తే అన్ని వేల కోట్లు నిజంగా ఇస్తున్నారు అక్కడ. షో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ యు హ్యావ్. ఏమని ఇన్ని కోట్లు ఆయన ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరికి బయ్యా సన్నీ యాదవ్ ఆయన బైక్ మీద ట్రావెల్ చేస్తాడు అన్ని ప్రాంతాలకి, నార్త్ ఇండియాకి, విదేశాలకి, ప్రపంచం అంతా తిరుగుతాడంటే ఆయన ఏమంటాడు, ఆడ తిరగలేదు, ఆడ బైక్ షిప్లో పెట్టిపోయిండు, విమానంలో పెట్టిపోయిండు. మరి ఏం చేస్తాం, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఏం చేయమంటావు, బైక్ నడపరాదు కదా నీళ్ళ మీద. అంటే అట్లా చేయొద్దు, అది తప్ప. అంటే అన్వేష్ నీ మతి కోల్పోతున్నావు. ఎందుకంటే నీకు ఒక ఈర్ష్య అనేటువంటి జబ్బు పెట్టుకొని ఆ జబ్బుతోటి బాధపడుతూ ఎదుటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అన్ని తీసేయాలి, యూట్యూబ్ లో వచ్చే ఆదాయం మొత్తం నీకే ఇవ్వాలన్న ఆలోచన. మరి ఏందో, లేకపోతే అదొక రోగం అంతే, నీకు ఇవ్వాలని కూడా కాదు అది రోగం. ఏంటంటే పక్కోడి మంచిగా ఉండొద్దు, వానికి వ్యూస్ రావద్దు, వానికి సబ్స్క్రైబర్లు ఉండొద్దు, వాడు 4 పైసలు సంపాదించవద్దు. వస్తే వీనికి మనసున పట్టదు. లేకపోతే వాళ్ళు నిన్నేమంటారో వాళ్ళు ఎవ్వరు కూడా నాన్ వేస్ట్ ని ఎవరేమన్నా అన్నా అని రెస్పెక్ట్ ఇచ్చారు. విఆర్ రాజా అంటే ఆయనైతే ఇంకా మా పెద్దన్న ఏమైనా సలహాలు అన్నా అని ఆయన చాలా వాల్యూ ఇచ్చి మాట్లాడిండు. వీడి లైవ్ పెడతాడు కదా, 8 గంటలు 10 గంటలు లైవ్ పెట్టేటోడు. సో వాళ్ళందరూ అన్వేష్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేటోళ్ళు. కానీ అన్వేష్ మాత్రం నోరు తెరిస్తే బండబూతులు, అది కూడా మనిషి ఒక మామూలు చెప్పుకోలేని స్థాయికి. అదే విధంగా అందరినీ అవమానించడం, అందరి మీద ఫాల్స్ అక్యూజేషన్స్. అంటే ఏంది, దాని అర్థం ఏంది, వాళ్ళందరి ఛానళ్ళు మూతపడాలి, వాళ్ళ చెడ్డ పేరు రావాలి, వాళ్ళకి ఎవరు వ్యూస్ చూడవద్దు, వాళ్ళ ఛానళ్ళన్నీ మూతపడాలి. పడితే నీకేం లాభం లేదు, నువ్వు ఒక మానసిక రోగివి. వాళ్ళ ఛానళ్ళు మూతపడితే నీకు సంతోషం అవుతుంది, వాళ్ళకి 4 పైసలు రాకపోతే సంతోషం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరి మీద ఫాల్స్ అలిగేషన్సే. అది రవి ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు స్టార్టింగ్ లో, తర్వాత ఉమా ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల పేరుతోటి అందరిని తిడుతున్నాడు. బయ్యా సన్నీ యాదవ్ తిడుతున్నాడు. తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని మన మెట్రో దాంట్లో కూడా తిడుతున్నాడు. వాళ్ళు పాపం మిగతా వాళ్ళు ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సింది, వాళ్ళు ఏం కేసులు వేయలేదు, మిగతా వాళ్ళు పోనీ అని వదిలేసారు. ఓకే, కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మన మాజీ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి గారి మీద, దానకిషోర్ గారి మీద ఆ న్యూస్ చదువుతాం. ఓకే, చదివే ముందు ఇంకా మిగతా యూట్యూబర్లు ఎవరో ఇబ్బంది పెట్టింది దుర్మార్గుడు అని చూద్దాం. బయ్యా సన్నీ యాదవ్ గురించి ఆయన నిన్న వీడియో తీసిండు, మొన్న. సో చూడండి ఆయనది కూడా. ఓకే, వీడి మొత్తం బతుకు, వీడి బూతులు అన్ని పెట్టిండు ఆయన. ఓకే, అట్లనే ఆయన కేసులు కూడా ఫైల్ చేస్తా అన్నాడు. తర్వాత ఆయన మీద ఎంత 30 కోట్ల స్కామ్ అని చెప్పిండు బయ్యా సన్నీ యాదవ్ మీద. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను నూతన్ కళ్ళు ఉన్నారా, నూతన్ కళ్ళు అంటే నల్గొండనా ఎక్కడ వస్తుందో మీకే తెలుసు. ఓకే, సో ఆ 30 కోట్ల స్కామ్ అంటున్నావు, చూపెట్టరా అయ్యా, నేను అన్ని ఐటీ ఫైల్ చేస్తా, అన్ని రెగ్యులర్ గా చూసేస్తా, 30 కోట్లు ఎక్కడున్నాయో, ఏ అకౌంట్లు ఉన్నాయో చూపెట్టరా, నీకు దండం పెడతా అని అడుగుతున్నాడు.
చూపెట్టకపోతే నిన్ను జైల్లో పెట్టిపిస్తా అని నీ కేసులు వేస్తా అని చెప్తున్నాడు. నిజం కూడా ఎక్కడొచ్చినా ఎవరు ఇచ్చిండ్రు ఆయనకి 30 కోట్లు చూపెట్టండి. ఆయన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆయన బయట పెడతా అంటున్నాడు, ఎవ్రీథింగ్ చూపెడతా అంటున్నాడు. చూపెట్టండి. ఎక్కడ బయ్యాస్ అని యాదవ్కి 30 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపెట్టు. అట్లా అందరికీ, ఒక్కరిని కాదు. లోకల్ బాయ్ నాని ఎప్పుడో 3 ఏళ్ల కింద నేను ప్రమోట్ చేసినరా, ఇప్పుడు ఏ లేదు రా, పాత వీడియో రా అంటే కూడా ఆయన మీద ఆయన ఇట్లా జైలు పెట్టి ఆయన బొమ్మ పెట్టి ఆయన జైల్లో పెడుతున్నాడు. చూడండి ఇట్లారా. పరేషాన్ బాయస్ ఇమ్రాన్ ఆయనైతే ఘోరంగా తిట్టిండు, 10 కోట్ల స్కామ్ చేసిండని తిట్టిండంట. అట్లనే వాళ్ళ అమ్మని మీ అమ్మ వ్యభిచారం చేస్తుందని అంటుండంట. వీని దగ్గర ఏం ఆధారం ఉంది? మరి సుప్రీంకోర్టు కూడా ఒకవేళ నిజంగా చేసినా కానీ సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది చేసుకుంటే తప్పు కాదని. ప్లస్ ఆధారం ఏమైనా ఉంటే పెట్టరా అయ్యా, ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతావు? ఆయన గురించి మాట్లాడినట్టు ఓకే, వాళ్ళ అమ్మ దాకా ఎందుకు పోయినావు అంటే నీకు ఎట్లనే చేసి వాళ్ళ ఛానల్ బంద్ చేపియాలి. అదే పిచ్చి ముదిరింది అన్నట్టు, అదే తొండ ముదిరితే అది అవుతుందంట కదా. హర్ష సాయి మీద 100 కోట్ల స్కామ్ అని యొక్క సెలబ్రిటీస్ రానా, మంచు లక్ష్మి గారు, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ. ఆయన అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే సారీ చెప్పింది. నేను ఎప్పుడో చేసిన ఒక వీడియో, ఒకటో రెండో, ఐఎమ్ సారీ. ఓకే, నాకు ఎవరైనా ఏం చేస్తారు అది తెలియనప్పుడు, అది తప్పు కాదు అన్నప్పుడు, అది ప్రభుత్వాలు అనుమతిస్తున్నప్పుడు, సామాన్యులు ఆడుకుంటున్నప్పుడు 4 పైసలు వస్తాయి అంటే వాళ్ళు చేసి ఉంటారు. ఓకే, అన్ని అడ్వర్టైజ్మెంట్లకి వాళ్ళు చేసి ఉంటారు ప్రమోషన్స్. అందులో ఎన్ని వస్తాయో 5 లక్షలు 10 లక్షలు వస్తాయి. కోట్లు అయితే ఇయ్యారు కదా. ఆమె చెప్తుంది కదా, ఆమె ఎవరు విష్ణుప్రియనా, ఆమె చెప్తుంది కదా ఎన్ని ఒక 90 లక్షలేమో తీసుకున్న మొత్తం అని. సో వీడు అంటే కోటి రూపాయలు అనుకో మ్యాక్సిమం, 5-10 లక్షల నుంచి కోటి రూపాయలు అనుకో మ్యాక్సిమం. కానీ వీడు చెప్తుంది ఎంత? ప్రతి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే 1600 కోట్లు అని చెప్తున్నాడు. ఇక మొత్తం ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళకి ఇస్తే మరి వానికి ఏమొస్తాయి అసలు వాడికి? మీకే తెలవాలి. ఓకే, అంటే వీడు అన్ని ఫేక్ చెప్తున్నాడు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఆలీ, సినిమా యాక్టర్ ఆలీ గారిని అయితే తీవ్రవాది అన్నాడు వాడు. ఆయన ఎడ తీవ్రవాదం చేసిండ్రా? 30-40 ఏళ్ళ నుంచి సినిమాలు నటిస్తున్నాడు, మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడ చేసిండు ఆలీ గారు? అంటే నీ వ్యూస్ కోసం అందరినీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావా? అందరినీ బాధ పెడతావా? అది కరెక్ట్ కాదు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు అంటాడు. అంటే వీళ్ళ అమ్మ కూడా అవినీతి పరు రాలా? వీళ్ళ నాయన కూడా అవినీతి పరు రాలా? అరే సమాజం అన్నాక, ఊరు అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు ఎక్కడ పోయినా. ఒక 5-10% స్వార్థపరులు, దుర్మార్గులు ఉంటారు. అది ఎక్కడ పోయినా ఉన్నారు. అమెరికాలు ఉన్నారు, ఆఫ్రికాలు ఉన్నారు, చైనాలు ఉన్నారు. ఎవ్రీవేర్ సెల్ఫిష్ పీపుల్ ఆర్ దేర్. ఒకటి ఏంటంటే మన దేశంకి వాళ్ళ దేశంకి తేడా ఏంటంటే, ఒకటి అక్కడ జనాభా తక్కువ ఉంది, అక్కడ రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి ఫాస్ట్గా చేసుకుంటారు. మనది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి కొంచెం స్లోగా జరుగుతుంది. అక్కడ మోర్ డిక్టోటరీ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. ప్లస్ కొంత అవినీతి ఉన్నమాట వాస్తవం. కానీ ఇక ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పడం తప్పు. అది కరెక్ట్ కాదు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఇక శివజ్యోతి అనేట ఆమె BMW కారు కొనుక్కున్నా ఇంక మనసు పట్టదు, ఆమె ఇంకోటి కొనుక్కున్నా మనసు పట్టదు. ఎస్, ఆమెకున్న పొలిటికల్ కాంటాక్ట్స్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులతో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఆమెకు సినిమా ఈ యొక్క ఈవెంట్లకు వచ్చే ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా హై క్లాస్ వ్యభిచారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, 4 పైసలు వస్తుండొచ్చు. ఓకే, వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. సో ఏదో వాళ్ళు కష్టపడి ఏదో సంపాదించుకుంటారు, అన్ని ఈఎంఐల మీద కట్టుకుంటున్నారు. రేపు ఈఎంఐ కట్టకపోతే ఏ కారణం చేత ఓకే వాడు వచ్చి తీసుకోపోతాడు ఆ బ్యాంక్ వాడు. సో ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ చూపెట్టు, నువ్వు ఈ ప్రమోషన్ ద్వారా అన్ని కోట్లు వచ్చేది ఉంటే వాళ్ళు కొంతమంది ఎందుకు చేస్తారు? అందరూ చేస్తారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆమె పేరేంది, క్రేజీ షాలిని ఉంది. అన్ని యొక్క ఇల్లీగల్ అఫేర్స్ మీద ఆమె పంచాయతీలు సాల్వ్ చేస్తుంది. సో ఆమె పొద్దుగాలేస్తే మనము ఆ క్రేజీ షాలిని మీరు చూడొచ్చు. ఆమె కూడా నేను చాలాసార్లు చూసిన స్టార్టింగ్లో. అది ఆమె బినామిస్ట్, ఇక నాకు ఇట్లా పోతే ఇట్లా పైసలు వస్తాయి, ఇట్లా పోతే ఇట్లా పైసలు వస్తాయి, ఇక నాకు ఇన్ని వచ్చినాయి, నా అకౌంట్లో వేసుకున్నా అని చాలా చెప్పింది. మరి ఆమె మీద ఏం మాట్లాడలేదు వీడు. ఆమె ధనవంతురాలు లెక్క ఉందా ఎక్కడ? ఆమె యొక్క వేషధారణ కానీ, ఆమె యొక్క ఆమె ఆఫీస్ కానీ, ఆమె ఏదన్నా మరి కోటీశ్వరాలు అయిందా? నా అంచనా ప్రకారం మాక్సిమం వస్తే 20-30 లక్షలు వస్తే రావచ్చు వీళ్ళందరికీ. ఓకే, లేదంటే 1 కోటి రూపాయలు రావచ్చు. అంతకంటే ఎక్కువ వాడు ఆ గేమింగ్ కంపెనీ వాడు ఇయ్యాడు. నువ్వే చేయరా, నేనేమంటున్నా, అరే అన్వేష్గా నువ్వే చేయి, లేకపోతే మీ అమ్మతో చేయించు. ఓకే, ఇది ప్రమోషన్, బెట్టింగ్ ప్రమోషన్. చూద్దాం ఎన్ని కోట్లు వస్తాయో చూద్దాం. వేస్ట్ నా కొడుక. దీప్తి సునైనా మీద ఆమె 20 కోట్లు వచ్చినాయని, యశ్వంత్ అనేట ఆయన మీద, విష్ణుప్రియ మీద, అంటే వానికి దొరికిన పేర్లు అందరినీ పెట్టేస్తున్నాడు ఇక వాడు, ఎందుకంటే వీనికి వ్యూస్ వస్తాయని. సిరి హనుమంత్ మీద, సోనూ సూద్ గారు, ఆయన కరోనా సమయంలో కూడా పాపం మస్తు హెల్ప్ చేసిండు. ఆయన సోనూ సూద్ మీద కూడా, వాళ్ళ చెల్లె మీద కూడా
ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ మీద, బాలీవుడ్ ఇండస్ట్రీ మీదనే, శ్రీ సత్య అనటం మీద, మహబూబ్ అనటం మీద, విఆర్ రాజా, అంటే వాడు ఎవరినో వదిలిండు. నీకోటి ఇచ్చిన రాకు ఉన్న భూమి మీద ఉన్న అందరు తిట్టుకుంటూ పోమని ఆలోచించండి మిత్రులు దయచేసి. ఆ దుర్మార్గుని, ఆ బూత్ రాజాని, ఆ రసిక రాజాని, ఆటగాన్ని నేను ఆటగాని ఒక డిఫరెంట్ యాక్షన్లో చెప్తుంటాడు. భలే ఆటగాళ్ళకి ఆటగాని అని చూపెడతాడు. వాడు కెమెరా తీసుకొని బీచ్లో తీసుకొని అలా ముడ్డిల మీదనే పెడతాడు. ఏందో పిచ్చి పడుకో. ఓకే, సో ఏది మెట్రో స్కామ్. ఓకే, డీజీపీ జితేంద్ర గారిని కూడా వదలలేదు వాడు. ఇంకా ఊకుంటాడా డీజీపీ గారు? సో డీజీపీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. అట్లనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా సీరియస్ ఉన్నారు. వీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ స్కామ్ వాడిని దేశం తీసుకొచ్చి ఎక్కడ స్కామ్ ప్రూవ్ చేయాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఓకే, తప్పకుండా వాడు ఒక 6 నెలలన్న జైలు ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతానికైతే దుబాయ్లో ఉన్నాడని కొందరంటారు, టర్కీలో ఉన్నాడని కొందరంటారు. వాని మీద ఇప్పటికే 14 కేసులు ఉన్నాయంట. నాగార్జున గారి మీద ఉగ్రవాది అని అన్నాడంట. అట్లనే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళని వాళ్ళని తిట్టిండు. ఎవరిని వదులుతుండు వాడు? మరి ఏమైనా ఆధారం పెట్టి నాకు ఇక ఈ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చింది, లేకపోతే ఫలానా ఎవరో వాళ్ళు ఈ ఫలానా హోటల్లో ఇన్ని కోట్లు ఇచ్చిర్రు, ఇది వీడియో ఎవిడెన్స్ ఇది అని చూపెట్టు. ఏది లేకుండా నీ వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. ఆలోచించండి. ఓకే, మిడిల్ క్లాస్ తేజ అనేట ఏదో పెట్టిండట. సో ఇది సో అంటే ఎక్కడన్నా 1% అన్నా మేక్ సెన్స్ మాట్లాడాలి కదా. దరిద్రుడు ఉన్నాడు. ఇక అమ్మాయిల ఫోటోలు, వాని కథ ఏందో చూద్దాం. అన్ని అంటే గతంలో కూడా 2-3 సార్లు వాని పోస్టులు పెట్టినా నేను. ఏది ఏడున్నారా నాన్ వెజ్ ఇది చూద్దాం. హైదరాబాద్ ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేసుకున్నారంటూ పోలీసులు సుమోటాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వింటున్నారా? సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వివరాలు ఇవి. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఈ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేష్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష ఆదరణ పొందారు. వింటున్నారా? అది పోలీస్ కంప్లైంట్ సంబంధించింది. కేస్ అగేన్స్ట్ యూట్యూబర్ అన్వేష్ ఎందులో వచ్చింది? న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. newindianexpress.com. ఓకే, అంటే అధికారిక అంటే ఇట్స్ ట్రూ అని ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చిందంటే ఏది పడుతుంది న్యూస్ పేపర్లో అలో చేయరు. ఓకే, దానికి గైడ్ లైన్స్ ఉంటాయి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూట్యూబర్ అన్వేష్, పాపులర్లీ నోన్ యాజ్ ప్రపంచ యాత్రికుడు, కేస్ అగేన్స్ట్ యూట్యూబర్ అన్వేష్ ఫర్ డిఫేమింగ్ తెలంగాణ డీజీపీ. తెలంగాణ డీజీపీ పరువు తీసి అతన్ని డిఫేమ్ అంటే పరువు నష్టం కింద అనుకోండి. The video thumbnail featured the image of DGP and allegedly made several baseless and inflammatory accusations. The Cybercrime Police have registered a case against YouTuber Anvesh, popularly known as Prapancha Yatrikudu, who runs Nanveshana channel for allegedly making derogatory remarks against Telangana DGP Jitender and other senior officials in a video online. Okay, arthamainda? The case was registered under section 352, 353 1B, 353 1C, 353 2, 356 2, 356 3 of BNS and section 67 of the IT Act. Okay, అర్థమైందా? సో ద కేసు రిజిస్టర్డ్ ఏంటంటే 352,
353(1)(b), 353(1)(c), 353(2), 356(2), 356(3) of BNS భారత న్యాయ సంహిత అండ్ సెక్షన్ 7 of the IT Act కింద కేసులు రిజిస్టర్ చేశారంట. The complaint was filed by a constable who, while monitoring social media as part of his official duties, came across a video titled Telangana DGP Metro Scam 300 కోట్లు దోచేశారు అని పేరు టైటిల్ పెట్టిండంట. తెలంగాణ డీజీపీ మెట్రో స్కామ్ 300 కోట్లు దోచేశారు. On his channel, the video thumbnail featured the image of DGP and allegedly made several baseless inflammatory accusations. అది పెట్టి మళ్ళీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లో డిలీట్ చేసిండంట ఆ వీడియో. మరి నిజమైతే ఉంచవచ్చు కదా మిగతా ఆయన ఇచ్చినట్టు. సో ఏమంటున్నాడు, in that video, Anvesh claimed that 7 officials under the DGP looted 300 crores and were involved in promoting illegal betting applications. He named senior officials including Hyderabad Metro Rail MD NVS Reddy, bureaucrats Vikas Raj, Dana Kishore, former Chief Secretary Shanti Kumari and others. The complaint stated that the video was used defamatory content with the intent to tarnish the reputation of public officials, provoke public unrest, disturb peace and cause confusion. He added that the video misrepresented facts with an aim to incite enmity towards the government. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక వ్యతిరేకతను తేవడానికి ఇది దోహదం చేస్తుంది. ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ అంటే బేస్లెస్, అంటే ఎట్లాంటి ఆధారం లేకుండా కేవలం తన యొక్క ఏమంటారు వ్యూస్ కోసం అట్లా చేస్తుండ్రు. The video uploaded on April 29th was reportedly deleted within few hours. విత్ ఇన్ కొన్ని గంటలనే ఏప్రిల్ 29న అప్లోడ్ చేసినట్ట, విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లో డిలీట్ చేసినట్ట. కానీ కొంతమంది దగ్గర ఉంది ఆ బిట్స్. అన్వేష్ ఛానల్ హ్యాస్ ఏ సబ్స్క్రైబర్ బేస్ ఆఫ్ 2.42 మిలియన్, అంటే ఎంత 24 లక్షల మంది ఆయనకు సబ్స్క్రైబర్లు ఉన్నారంట. ఓకే, ఇది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. అది ఏంటంటే ఇది ఏది ఇది పెట్టిండు, ఇందులో ఈ డీజీపీని పెట్టి ఏం పెట్టిండు, తెలంగాణ డీజీపీ మెట్రో స్కామ్ 300 కోట్లు దోచేశారు, ఇది పెట్టిండు అన్నట్టు. మరి డీజీపీ గారు ఊరుకుంటారా? చెప్పండి, మీరే చెప్పండి. సో అన్వేష్ గతంలో మనం కొన్ని ఉన్నాయి, ఆ పిక్చర్స్ లేవు కావచ్చు. సో మొత్తం మీద అయితే అన్వేష్ స్త్రీలోరుడు, అది మాత్రం నేను పక్కా చెప్తా. ఓకే, అన్నం లేకుండా బతుకుతాడు కానీ ఈ స్త్రీలు లేకపోతే బతకలేడు అన్నట్టు. సో అది అన్వేష్ బతుకు, అన్వేష్ చరిత్ర. ఓకే, నీ కామెంట్ చదువుదాం. అంటే ఏదైనా మనిషి ఇప్పుడు అన్వేష్ దాన్ని బట్టి ఏమర్థమైంది, ఆయనకున్న టాలెంట్, ఆయనకున్న కష్టపడ్డ నేచరు అన్నిటినీ గంగలో పోసుకుంటుండు కదా. ఒకటి రెండు బలహీనతతోటి, జలసి ఈర్ష్య అనే బలహీనత ఉంది. సో మీ కామెంట్ చదువు. ఎవరు, నీల హరీష్ ఏమంటున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆడడం నేరం ఒప్పుకుందాం, కానీ ఇదే ఆటగాడు అంటే ఈయన వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తుండ బ్రదర్, అన్వేష్ బ్రదర్. మీరు చెప్పండి, నా అన్వేష్ అంటే ఆయన ఎవడు కూరలు వండుకోవద్దు, అందరు అడుక్కోవాలని చెప్తున్నాడా? ఐ డోంట్ గెట్ ఇట్. అందరు అడుక్కుంటే మరి వీనికి కూర మరి ఎవడు వండుకోకపోతే వీనికి అడుక్కోవడానికి కూరలు ఉన్నాయి కదా. ఇఫ్ నో బడీ గెట్స్ మ్యారీడ్, ఎవరు పెళ్లి చేసుకోకపోతే వీని లెక్కనే ఇట్లా దేశదెమ్మరి లెక్క తిరిగితే వీనికి మరి పిల్లలు ఎట్లా పుడతారు? పిల్లలు పుట్టకపోతే మరి ఈ అమ్మాయిలు ఎట్లా, వీనికి అమ్మాయిలు ఎట్లా ఎడికలు దొరుకుతారు? యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్. సో నా నీలా హరీష్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆడడం నేరం ఒప్పుకుందాం, కానీ ఆమె ఇంకా తులసి చంద్ గారితో మాట్లాడతాడు, ఇది తప్పు కాదంటాడు. అమ్ముకోవడం, అమ్మాయి ఒళ్ళు అమ్ముకోవడం తప్పు కాదంటాడు. ఈమె ఇంటర్వ్యూ చేస్తుంది, వింతగా ఉన్నారు. ఆడడం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆడడం నేరం ఒప్పుకుందాం, కానీ అదే ఆటగాడు అది నేరం అయితే చట్టం తేండి, బెట్టింగ్ యాప్స్ మొత్తానికి బ్యాన్ చేయండి. మీకున్న సైబర్ టెక్నాలజీని అన్ని వాడి అది భారతదేశంలో ఏ రకం కూడా ఆడరాకుండా చేయండి. ప్రభుత్వాలు అనుమతిస్తాయి, వాడు తయారు చేస్తాడు, దాన్ని అన్నీ ఉంటాయి. ఓకే, ఆడిటోడు ఆడతాడు, కానీ మధ్యలో ఒక ప్రమోట్ చేసిన దొక్కందే తప్పంట. వీడు ప్రమోట్ చేయకపోతే ఆవిడ బంద్ అయిందా? ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేస్తలేరు, ఎందుకంటే వీడు ఎక్స్పోజ్ చేసిండు. ఇప్పుడు ఎవడు ఆడతలేడు ఇక మన భారతదేశంలో. నాకు తెలిసి ఆ వ్యసనం ఉన్న వాళ్ళందరూ ఆడుతున్నారు.
ప్రమోట్ చేసిన ఆడతారు, ప్రమోట్ చేయకుండా ఆడతారు. మందు అలవాటు ఉన్నాడు, నువ్వు తాగు అని వచ్చి చెప్పిన అడ్వర్టైజ్మెంట్ చేసిన తాగుతాడు, చేయకుండా తాగుతాడు. మన రాష్ట్రంలో బంద్ చేస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇది నందమూరి తారక రామారావు గారు బంద్ చేస్తే పక్క రాష్ట్రంలో తెచ్చుకున్నారు. సో వ్యసనపరుడు అంత ఈజీగా వ్యసనాలు పోవు, అంత ఈజీ కాదు బ్రెయిన్ ఆలోచన థాట్ ప్రాసెస్ మార్చడం. ఓకే, అది కౌన్సిలింగ్ ద్వారా చాలా కష్టపడితే 100 మందికి మనం కౌన్సిలింగ్ ఇస్తే ఒక 5-10 మారుతారు, 90 మంది మారరు. సో అది కష్టం, ఒక బ్రెయిన్ మార్చడం ఒక వ్యక్తిది అంత ఈజీ కాదు. సో కాబట్టి ఒకడు ప్రమోట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు అందరు బంద్ చేశారు కదా ప్రమోట్ చేయడం, హానెస్ట్గా చెప్పండి, మీ గుండె మీద చేసుకోండి, లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్టీఐ ద్వారా ఏదైనా ఏది మన ఇన్ఫర్మేషన్ పడదాం. ఇప్పుడు ఎవరు ఆడతలేరా ప్రమోట్ చేయకపోతే? సేమ్ పీపుల్ సేమ్ ఆడుతున్నారు. అది ఆడొద్దు అంటే ద బెస్ట్ సోర్స్ ఏంది, మొత్తం యాప్స్ను బ్యాన్ చేపి, ఇంకా సైబర్ ఏమేమి ప్రొటెక్షన్ వాల్స్ పెడతారో పెట్టండి, బ్యాన్ చేయండి. చేయరు. ఎందుకు చేయాలంటే ప్రభుత్వాలకు ఎక్కువ డొనేషన్స్ వస్తుంది వాళ్ళ నుంచే. సింపుల్. అంటే అంటారు కదా, ఎవరి మీద కోపం ఎవరి మీద, అత్త మీద కోపం దుత్త మీద చేసినట్టుంది. మళ్ళీ వాడు చేసిన అలిగేషన్స్ ఒక్కటన్నా నిజం ఉండాలి కదా, చూపెట్టండి ఎవరి అకౌంట్లో ఎక్కడ డబ్బులు వచ్చినాయి, ఎవరు ఇంతమంది పేర్లు చెప్పిండు కదా, రానా గీనా 1600 కోట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ, చూపెట్టండి ఎక్కడ వచ్చినాయి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇవ్వంగా నీకు చూసావా, షో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్, అప్పుడు జనాలు నమ్ముతారు. అయిపోయింది, దాని పని అయిపోయింది. ఇదే ఆటగాడు అన్వేష్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి అన్నాడు. వాడు అన్నిటికంటే ఎక్కువ బ్రదర్ వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది అన్వేష్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి అన్నాడు. వాడిని అమ్మి పెట్టిన వాడు కూడా స్టార్టింగ్ లో ఉన్న వీడియో కూడా షేర్ చేసారు ఉండే, ఇది మళ్ళీ వెతకాలి కానీ. సో వాడు స్టార్టింగ్ లో వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. అట్లా అందరు ప్రమోట్ చేసిండ్రు, తెలుసో తెలియకో, లేకపోతే ఆ యొక్క వాడు ఇచ్చే 5 లక్షలు 10 లక్షల కోసం వీళ్ళ వల్లనే ఆడుతున్నారు అనేది అబ్జల్యూట్ రాంగ్, నాన్ సెన్స్. ప్లస్ ఈ వీడు చెప్తున్న నంబర్లు 30 కోట్లు 50 కోట్లు అబ్జల్యూట్ రాంగ్. మ్యాక్సిమం వస్తే ఒక ఆమె చెప్తుంది కదా, ఆమె అధికారికంగా చెప్తుంది కదా, ఆమె విష్ణుప్రియ నాకు 90 లక్షలు వచ్చినాయని చెప్తుంది కదా. వీడేమంటాడు 20 కోట్లు 30 కోట్లు అంటాడు. ఆమె పోలీసులకే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు బాగా చెప్తుంటే ఏది వాళ్ళు మహిళలు కొంచెం అందంగా ఉన్న వాళ్ళు సంపాదిస్తుంది, ఈ హై క్లాస్ వ్యభిచారం చేసి సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, వాళ్ళు అందం పోయినాక వాళ్ళని ఎవరు రారు, వాళ్ళని పైసలు ఇవ్వరు. అందం ఉన్నప్పుడు వాళ్ళు 4 పైసలు సంపాదించుకుని వాళ్ళ ఆశ వాళ్ళు వాడుతున్నారు, ఇంత పేరుండి అందం ఉంటే. కానీ ఇదే ఆటగాడు అన్వేష్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి అన్నాడు. వాడిని అమ్మి పెట్టిన వాళ్ళు ఏమి అవ్వాలి? పాకిస్తాన్ దివాలా తీయడానికి కారణం స్టాక్ మార్కెట్, శ్రీలంక దివాలా తీయడానికి కారణం స్టాక్ మార్కెట్. రేపు మాకు ఇండియా పరిస్థితి అలాగే ఉంది. స్టాక్ మార్కెట్ ని ప్రమోట్ చేశాడు కదా వీడు, కూడా డీమార్ట్ అకౌంట్ లో వేసి తీసుకోమని చెప్పాడు. తెలిసి తెలియకుండా ఎవరైనా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి నష్టపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? పైగా ఫేక్ లేడీస్ అయిన చిట్టి పికిల్స్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి ఫేవర్ గా సపోర్ట్ గా వీడియో పెట్టాడు. జనాలు సంకనాకి పర్వాలేదు అనే ఫీలింగ్ కదా. ఆటగాడు మామూలోడు కాదు, క్రిమినల్ మైండ్. వాడు దుర్మార్గుడు బ్రదర్. వానికి జెలసీ అనే ఈర్ష్య అనే రోగం ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే వానికి వ్యూస్ కావాలంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. కానీ దానివల్ల ఎంతమందికి నువ్వు నష్టం చేస్తున్నావు, వాళ్ళని ఎంత డిఫేమ్ చేస్తున్నావు, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు ఎందుకు నీకోడు ఇచ్చిండు దెబ్బ కొట్టడానికి? నీ యూట్యూబ్ ఛానల్ నడవచ్చు కానీ వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవద్దా? కాదు, వైయాస్ అన్ని యాదవ్ అంటే ఆయన ఏదో బైక్ పట్టుకొని తిరుగుతుంటాడు, అందులో ఆ కొత్త ప్లేస్లు చూపెడతాడు, లేకపోతే ఆ బైక్ ఎక్స్పీరియన్స్ చూపెడతాడు. ఇలా ఎవరికి నష్టం అవుతుంది? నీకు వచ్చిన నష్టం ఏంది? దుర్మార్గుడు. పాపం ఇమ్రాన్ అయితే పాపం చాలా బాధ పెట్టిండు. ఆయన అయితే వాళ్ళ అమ్మ దగ్గర కూడా పోయిండు. పుట్టల దినేష్ ఆటగాన్ని దున్నుకుంటా బ్రదర్. కాకపోతే మనకి ఏదైనా వ్యాలిటీ ఇక వాని లెక్క ఏది పడుతుంది బేస్లెస్ అలిగేషన్ చేస్తే వానికి మనకి తేడా ఉండదు కదా. ఏదైనా మేక్ సెన్స్, ఏదైనా మనకి ప్రాపర్ డేటా ఉంటే మనం మాట్లాడదాం కదా. ఏదో నోరుకు వచ్చింది మాట్లాడలేం కదా. నీలా హరీష్, నా అన్వేష్ కొన్ని వరకు రియాలిటీకి దగ్గరగా ఉంటావు. ఇంకోటి నా అన్వేషణ అందరికంటే అన్నిటికంటే ఎక్కువ నాకు ఏడ కోపం వచ్చింది అంటే, నేను సబ్స్క్రైబర్ ఉండే కానీ ఒక్కసారి సడన్ గా నేను అన్సబ్స్క్రైబ్ చేసిన ఒక 6 months 1 year బ్యాక్ అనుకుంటా. ఎందుకంటే ఆయన ట్రావెల్ ట్రావెల్ ఛానల్ పెట్టుకున్నా చెప్పుకో, ఓకే, కానీ చరిత్రని దాని మీద మినిమం రీసెర్చ్ చేయకుండా చరిత్రని అంతా తప్పు చెప్తున్నాడు.
ఎంతవరకు కరెక్ట్? నేను చరిత్ర తెలుసుకోవడానికి ఎంత ఎంత కష్టపడతా, మన ఇండియన్ ఛానల్స్, ఇండియన్ సోర్సెస్ అన్ని ఈ బ్రాహ్మణ్స్ రాస్తున్నారు కాబట్టి దానికి అంత డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక హిస్టారికల్ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని సోర్సెస్ నుంచి తెలుసుకొని నేను కూడా సొంతంగా దాన్ని విశ్లేషించి ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ ఆర్ నాట్ ఆలోచించి నా సొంతంగా అది విశ్లేషించి చెప్తా. అట్లాంటిది వీడు దాని గురించి 1% రీసెర్చ్ చేయకుండా మొత్తం ఫేక్ చెప్తున్నాడు. ఇది యొక్క చరిత్ర గురించి కానీ పాలిటిక్స్ గురించి. మనకి పాలిటిక్స్ మీద 0% అవగాహన ఉంది, హిస్టరీ మీద 0% అవగాహన ఉంది. మళ్ళీ మొత్తం తప్పు చెప్తే ఎంత కోపం వస్తుంది? నీకు అంతమంది వ్యూవర్స్ ఉండి నువ్వు వాళ్ళని మిస్గైడ్ చేస్తే తప్పు కదా. సో వీడు కరెక్ట్ లేడు. ఓకే, వీడికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందా, నాలెడ్జ్ లేదా, రెండిట్లో ఉంటుంది. ఏదో రోగంతో, కొన్ని రోగాలతో బాధపడుతున్నాడు. సో అందుకని ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసిన. నాన్ వెజ్ కొన్ని వరకు రియాలిటీ దగ్గరగా ఉంటావు, కొన్ని ఎక్స్ట్రీమ్స్ వెళ్తారు, పర్సనల్ టార్గెట్ చేస్తాడు. అసలు బెట్టింగ్ యాప్స్ మీద యువ సామ్రాట్ రవి గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డాడు దాని మీద వ్యతిరేకంగా. కానీ మూమెంట్ దగ్గరికి వచ్చాక సెట్టింగ్ యాప్ మీద వీడియోలు నాన్ వేస్ట్ చేసి వ్యూవర్షిప్ కొట్టేశాడు. దాన్ని ఆపడానికి సోర్స్ ఏంటిరా అంటే సమాధానం ఉండదు. 3 నెలల క్రితం భారతదేశ మతోన్మాదం గురించి మాట్లాడాడు, ఇండైరెక్ట్ గా బీజేపీ గురించి చెప్పాడు. ఆ వీడియో వైరల్ అయ్యేసరికి బీజేపీ నుండి బెదిరింపులు రాగానే వెంటనే క్రిస్టియన్ మీదకి తిప్పాడు. ఆ టాపిక్ ని చాలా సార్లు అబ్జర్వ్ చేశాడు. సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు ఆటగాడు అన్వేష్. కరెక్ట్ బ్రదర్. వాడికి ఎండ్ ఆఫ్ ద డే వ్యూస్ కావాలి, అంతకు మించి వాడికి ఒక ప్రజల మీద ప్రేమతోటి ఏదన్నా ఏమంటారు, వాళ్ళకి నిజంగా ఆ విషయం మీద అవగాహన చేద్దాం అట్లాంటిది లేనే లేదు. వాడు స్టార్టింగ్ లో ట్రావెల్ గురించి చూపెట్టిండు, అంతవరకు కరెక్ట్. కిలిమంజారో ఇంకోటి అంతవరకు కరెక్ట్ స్టార్టింగ్ లో, ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. మిగిలిన తర్వాత ఈ చెత్త మిగతా అన్ని వాడికి ఎట్లా వ్యూస్ వస్తాయని ఆలోచిస్తుండు తప్ప దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అది ప్రజలకి ఎంతవరకు నష్టం జరుగుతుందా, పాజిటివా నెగిటివా ఆలోచిస్తలేడు. తనకు వ్యూస్ కావాలి, తనకు డబ్బులు కావాలి, అంతే. అది కరెక్ట్ కాదు. అంజీ గొల్లపల్లి, నైస్ అన్న, థ్యాంక్ యూ. పీయూష్ గైక్వాడ్, జై భీమ్ అన్న, జై భీమ్ బ్రదర్. ఎవరు? జన్ను ప్రశాంత్, నమస్తే సార్, నమస్తే బ్రదర్. విజ్డమ్ వాయిస్ అన్న, జై భీమ్, మీరు చాలా గ్రేట్, మంచి విశ్లేషణ అందిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, ఎందుకంటే నేను ఇవ్వడానికి కారణం నాకు సెల్ఫిష్ నాకు ఏదన్నా అది ఏ రకంగా అనగాని ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంటే నేను ఇంత నిష్పక్షపాతంగా మాట్లాడలేను. అది లేకపోవడమే మంచిది. ఆ భగవంతుడు నాకు ఆ బుద్ధి ఇచ్చిండు, సంతోషం. థ్యాంక్ యూ గాడ్. ఎవరు? విజయ్ కుమార్ విశ్వకర్మ, అరే వాడు పెద్ద బ్రోతల్ గాడు. కరెక్ట్. మగ వ్యభిచారి, రసిక రాజా, ఆటగాడండి చవక అంటాడు. ఇంకా మెచ్యూరిటీ రాలే క్యాండిడేట్ కి, ఏమంటారు, ఆ ఆలోచన విధానము కొంచెం పెద్ద లెవెల్ రాలే. చిన్నారి జగన్నాథం, కరెక్ట్ మీరు చెప్పేది. థ్యాంక్ యూ బ్రదర్. రాజు గుడ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? జడి ప్రభాకర్, మోడీ పాకిస్తాన్ కరెన్సీ మొత్తం పడిపోయేటట్టు చేసిండంట, ఈ విషయంలో మోడీ గ్రేట్ అట, అది ఎట్లనో మనోడే చెప్పాలి. ఈ దొంగ నా కొడుకులు ఆ యొక్క నోట్ల రద్దు చేసినప్పుడు అందులో ఏదో ఇది ఉంది అది ఉంది. పాకిస్తాన్కి ఏం కాదురా అయ్యా, పాకిస్తాన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. గతంలో వాళ్ళు మంచిగా ఉండే ఇప్పుడు చెడ్డగా ఉన్నారు కదా, గతంలో అట్లనే ఉన్నారు, ఇప్పుడు అట్లనే ఉన్నారు. పాకిస్తాన్కి మోడీ చేసింది ఏమీ లేదు, మంచి చేసింది లేదు, చెడు చేసింది లేదు. ఓకే, వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద దేశాలు వాళ్ళు సహకరిస్తున్నాయి. వాళ్ళు చిన్న దేశం, వాళ్ళతో మనం పోల్చుకుంటున్నామంటే మన దేశాన్ని పాకిస్తాన్లో చేసేదాకా వదిలిపెట్టరు అని అర్థం. పోల్చుకోండి, అమెరికాతో పోల్చుకోండి కదా, మనకంటే మంచిగా ఉన్న దేశాలు దుబాయ్ తోటి పోల్చుకోండి, సింగపూర్ తోటి పోల్చుకోండి, జపాన్ తోటి పోల్చుకోండి, మనకంటే మంచిగా ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. కానీ పాపం వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కి కష్టపడుతున్నారు, కరప్టెడ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కి కష్టపడుతున్నారు, ప్లస్ జనాలు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళతో మనం ఎట్లా పోల్చుకుంటాం? అంటే మీ కాషాయ తాలిబాన్లు ఈ యొక్క ఏది ఆరెంజ్ తాలిబాన్లు, అక్కడ ఏది ఆకుపచ్చ తాలిబాన్లు కలిసి ఆ దేశం నాశనం చేస్తారు అక్కడ వాళ్ళు,
ఇది ఆకుపచ్చ తాలిబాన్లు మన దేశాన్ని ఈ ఆరెంజ్ తాలిబాన్ నాశనం, కాషాయ తాలిబాన్ నాశనం చేస్తారు అనేది గ్రహించాలి. వాళ్ళు జంబి కత్తులు పట్టుకుంటారు, వీళ్ళు జంబి కత్తులు పట్టుకుంటారు. వాళ్ళు చదువుకోలేదు, వీళ్ళు చదువుకోలేదు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు అన్నదమ్ములు ఒకప్పుడు ఒకటే ప్రాంతంలో నుండి వాళ్ళు అటు దిక్కుపోయారు, అక్కడి నుంచి ఇటు దిక్కు వచ్చారు వీళ్ళు. కాబట్టి ఇద్దరు తాలిబాన్లే, వాళ్ళ ఆలోచన ఎవ్రీథింగ్ సేమ్, కలర్ ఒకటే, రంగు ఒకటే తేడా అంతే. ఎవరు? రాజేందర్ రెడ్డి సింగసాని. వాడు ఎక్స్ట్రాలు ఎక్కువ బిల్డప్ కు భగవంతుడు చూస్తూ ఉంటాడా? వాడు మిగతా వాళ్ళు మీద ట్రోల్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు తప్పకుండా బ్రదర్, దెర్ ఇస్ ఏమంటారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఇది ఇప్పుడు అది సర్కిల్ లాగా. ఓకే, కర్మ సిద్ధాంతం అన్నా, అది పాము తోక తాను తిన్నట్టు సర్కిల్ అని అంటారు కదా. సో వాట్ గోస్ అరౌండ్ వాట్ కమ్స్ అరౌండ్ అంటే, నువ్వు జామ గింజ పెడితే జామ చెట్టే వస్తుంది, ఇంకా మర్రి గింజ పెడితే మర్రి చెట్టు వస్తుంది. సిమిలర్లీ నువ్వు ఏం చేస్తే దానికి ఫలితం కూడా అట్లనే వస్తుంది. ఎస్, నువ్వు ఇంతమందిని బాధ పెట్టి ఇంతమందిని ఇచ్చేస్తే, నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, పాములు పట్టేవాడు ఆ పాము కాటికే బలి అయిపోయినట్టు అని 2-3 ఎగ్జాంపుల్ చెప్తూ అన్వేష్ గురించి చెప్తున్నాడు ఆయన. నిజం. సో అది ఏమంటున్నాడు నరేష్ బండెల. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. సో అది మిత్రులారా, ఇంకా లాస్ట్లో ఒక 2 చదువు దాన్ని ఉంటాను. నాగరాజు ఉంది. నేనేమన్నా అయ్యా, ఇప్పుడు నాగరాజు నన్ను తిడుతున్నాడు ఆయన, నువ్వు ఎక్కడో ఉండి నాటకాలు ఎందుకు దెంగుతావు బే లుచ్చా. నీకు ఇప్పుడు ఏమన్నారా అయ్యా? నాగరాజు నిన్నేమన్నా? అన్వేష్, నేను అనేక టాపిక్ల మీద మాట్లాడినా, చాలా మంది అన్న అన్వేష్ మీద మాట్లాడు అన్నారు. ఇంకో ఆడోడో అని పేరేంది, మొన్నటిదాకా ఇప్పుడు జైలుకు పెడదు అని పేరేంది, ఆన్ మీద మాట్లాడమన్నారు, అని పేరు మర్చిపోతే, బాబా ఉన్నాడు కదా శ్రీనివాస్ అని పేరు కదా, వాని మీద మాట్లాడమన్నారు. ఇట్లా అడుగుతున్నప్పుడు తప్పకుండా దాని గురించి ఎనఫ్ రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నాను. అందులో నీకు వచ్చిన నష్టం ఏంది? నన్ను దెంగే గింగే అని తిట్టాల్సినంత పాపం నేనేం చేసిన? ప్రజలను విషయ అవగాహన పరిజ్ఞానం చేస్తే ఎంతో, నేను ఒక్కనే మాట్లాడతలేను కదా భూమి మీద, నా లెక్క రోజు 100,000 యూట్యూబర్లు మాట్లాడుతారు కదా, వాళ్ళందరితోటి సమస్య రాంది నేను మాట్లాడితే ఎందుకు సమస్య వస్తున్నది? యూట్యూబ్ నాతో నడుస్తలేదు కదా. అంటే మీరు నిజాన్ని అంగీకరించడానికి సంసిద్ధంగా లేరు. కాబట్టి ఏం చేస్తున్నారు? ఎవరు నిజం మాట్లాడితే వాళ్ళకి, మీకు దానికి నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇచ్చే శక్తి మీకు లేదు కాబట్టి, దానికి ఇది నేను చెప్పిన తప్పు అని ప్రూవ్ చేసే శక్తి నీకు లేదు కాబట్టి బూతులు అందుకుంటున్నావు. నేను చూసి నేను జాలి పడతా. ఓకే, నీకు మంచి బుద్ధి ఇవ్వాలి అని చెప్పి ప్రకృతి మాతని నేను ప్రార్థిస్తున్నా, ఈ నాగరాజు లాంటి వాళ్ళకి. ఓకే, నీ మైండ్ కరప్ట్ చెడిపోయింది. ఆ బూత్ సిమ్మే ఉంది అలా, ఆ బూత్ సిమ్ తీసేయి ప్రకృతి మాత అని దండం పెడుతున్నా. నాగరాజు ప్రసాద్ పులపాకల. హాయ్ బ్రదర్. దళపతి శివాజీ, తెలంగాణని డాష్ గుడిపేసి ఎవరు దళపతి శివాజీ అని పేరు పెట్టుకున్నాడు అని బండ బూతులు మాట్లాడుతున్నాడు. నేను క్లియర్గా చెప్పిన, నీ బూతులు నాకు మాట్లాడవచ్చు, కానీ ఈ వీడియో నువ్వు ఒక్కడి కోసం నేను మాట్లాడతలేను కదా. మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కాబట్టి నీకు సంస్కారం అడ్డం ఉంది కాబట్టి నువ్వు మంది కుడిసినావో నాకు తెలియదు, మోడీదో ఇంకొందో నాకు తెలియదు కాబట్టి, మీకు కుడిసి అలవాటు ఉందేమో కాబట్టి మీరు ఎవరు ప్రజలకి ఇప్పుడు ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? దళపతి శివాజీ అని పెట్టుకున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, బోసుడికే నేను బ్లాక్ చేసి దొప్పుతా. కానీ కాకపోతే ఇలా కాంగ్రెస్ గురించి ఇక్కడ కాంగ్రెస్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇది జనరల్ టాపిక్. నేను కాంగ్రెస్ పార్టీని తీసుకురాలే కదా ఇక్కడ. అంటే దేనికో లింక్ పెట్టాలి. నీ చేసుకోరా, నువ్వు మోడీ మంచోడైతే వాడిని సంఖ్య నాకు పో కాదు. కరీంనగర్కి వాడు బండి సంజయ్ గారు ఏం తెచ్చిండో చెప్పురా నాయన. సైన్స్ కాంగ్రెస్ ఉంటే తీసేసిండు, ప్లానింగ్ కమిషన్ ఉంటే తీసేసిండు, దేశం కాంగ్రెస్ ఉంటే దాడులు జరుగుతున్నాయి అన్నాడు, నేనుంటే దాడులు జరిగాయి అన్నాడు. వీడు వచ్చినాక మళ్ళీ ఇంకెందుకు దాడులు జరుగుతున్నాయి? అన్ని వ్యవస్థలు సంస్థలు వీని చేయలున్నాక ఒక నాగార్జున సార్ లాంటిది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడుతున్నావు. అయినా ఈ లంచ కొడుకు నేను నిన్నేమన్నారా? ఈడ కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? అన్వేష్ గారి గురించి మాట్లాడుతుంటే
అంటే ఈ లంచ కొడుకులు అన్నం తినరన్నట్టు. ఈ లంచ కొడుకులకి మన దగ్గర దోసుకున్న జిఎస్టీ డబ్బులు ఆ ఢిల్లీలో ఉన్న లంచ కొడుకులు బీజేపీ ఐటీసీలు ఈ లంచ కొడుకులు చిల్లర ఇస్తే ఈ చిల్లరోడు మొరుగుతున్నాడు. నేనేమన్నారా బోసుడికే, అందరు దొంగలలో తక్కువ దొంగ కాంగ్రెస్ రా అయ్యా. ఇలా భారతదేశంలో కట్టినంటే కాంగ్రెస్ రెడ్డి కట్టినరా, అట్లాంటి మోడీ లంచ కొడుకు ఎడ కట్టిండో చూపెట్టరా బోసుడికి అని చెప్పిన దళపతి శివాజీ లంచ కొడక. నేను ప్రశాంతంగా ఒక ఇండిపెండెంట్ టాపిక్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ ని ఏమన్నారా, నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్పలే. అందరు ఇట్లా వాడు తక్కువ దొంగన్నాడు. మనం కట్టిన ట్యాక్స్ డబ్బులో 70 రూపాయలు 70 నుంచి 80 రూపాయలు మనకే ఖర్చు పెడుతున్నాడు. అది కూడా లాంగ్ టర్మ్ లో పెడుతున్నాడు. అట్లా మోడీ గారు ఏం చేసిండో చెప్పురా బోసిడికి అని చెప్పిన. అట్లా కేసీఆర్ గారు ఏం చేసిండో చెప్పురా అని చెప్పిన. కేసీఆర్ గారిని చేయలో పెట్టే కంటే ముందు తెలంగాణ బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉంటే బోసిడికి లంజా కొడక ఏడుంటేందిరా. దేశంలో ఉన్న నా పర్సనల్ టైం కేటాయించి నేను రీసెర్చ్ చేసి ప్రజలకు చెప్తుంటే నీకు ఉద్యమం వచ్చింది, మాకు రావా బూతులు బోసిడికే శీర్షింత కడతా లంబడి కొడక. నేను జనరల్ టాపిక్ మాట్లాడుతుంటే నిన్నేమన్నా అన్నారా, నీ అయ్యనన్నా నీ అమ్మనన్నా, నీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చినారా బోసిడికే. జనరల్ టాపిక్ మాట్లాడుతారు, ఎవరి వ్యక్తిగత జీవితంలోకి పోతలేను కదరా నేను. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏమైనా ప్రజలకు నష్టం జరిగితే మాట్లాడుతుంది తప్ప నేను నిన్నేమన్నారా బోసిడికే. దళపతి శివాజీ అని పెట్టుకున్నావు, దళపతి శివ అని పెట్టుకున్నాడు లంబడి కొడుకు. గౌడ అని పెట్టుకున్నాడు గతంలో, ఇప్పుడు శివాజీ అని పెట్టుకున్నాడు, జీ అని పెట్టుకున్నాడు. అంటే వీళ్ళు జీ అని విలువాలన్నట్టు లంబడి కొడుకుని అందరు బుద్ధ మీద అంతా బోసిడికే. గతంలో మంచి మాటలు మంచి కామెంట్ పెట్టాడు కదరా బోసిడికే. దళపతి శివ గౌడ్ ఉంటే వింటారు, శివ గౌడ్ తీసేసి జీ పెట్టుకున్నాడు. ఈ పాడుకో అంటే ఎవరి దగ్గర చిల్లర తీసుకున్నాడు పాడుకో. గతంలో తీసుకోవాలి, ఇప్పుడు తీసుకుంటున్నాడు ఈ లంచ కొడుకు. బుద్ధ మీద అంతా అరే నీ జనరల్గా మాట్లాడి నీకు ఉద్యోగం వచ్చింది బే, కూతురు మాట్లాడుతున్నావు బోసిడికే. రా నీ గుద్దాలు దామంటే రేపు ఇలా కాన్ఫరెన్స్ పెడదాం, ఓకే జూమ్ కాల్ పెడతా. లంచ కొడుక వచ్చి ప్రజలకు ఏం చెప్తావు చెప్పు బోసిడికే. బూతులు లేకుండా మాట్లాడు. గాడిది కొడుక ఏమన్నారా నేను. ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి వానికి సపోర్ట్ చేసిన. లేదు కాంగ్రెస్ కంటే మంచిగా చేసిండు ఎవడు చేస్తే వానికి చెప్పురా, వానికి కూడా సపోర్ట్ చేస్తా. కమ్యూనిస్ట్ పార్టీ వాడు మంచోడే, సపోర్ట్ చేద్దాం. కాదు వీడు దోసుకుంటాడు కదరా. 7 లక్షల కోట్లు అప్పు చేసి దెంగేసిండు కదా, ఎవడు కట్టాలా అప్పు. వాడు 113 ప్రధానమంత్రులు 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్ల. ఒక్క మోడీ గారు వచ్చినాక 150 లక్షల కోట్లు అప్పు చేసిండ్రా. మొత్తం కలిపి 200 లక్షల కోట్లు దాటిందిరా. మన జీడీపీ ఎంత ఉందో అప్పు అంత ఉంది. ఇవాళ ఏం కట్టిండ్రా మోడీ గాడు. వాడు అంత తక్కువ 56 లక్షల కోట్లలో అన్ని కట్టిండ్రు. ఇవాళ వాడు కట్టిన అమ్మక తెంగుతుండేడు. ఇస్రో వాడు కట్టిండ్రా, మోడీ గారు కట్టిండా. ఐడిపిఎల్ వాడు కట్టిండు, బీడీపీఎల్ వాడు కట్టిండు, ఈసీఐఎల్ వాడు కట్టిండు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాడు కట్టిండు. ఇలా భారతదేశం న్యూక్లియర్ వెపన్ ఎవడు చేసిండు. ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టినాం. చెత్త బోసిడికే. అట్లా ఈ లంచ కొడుకు ఏం కట్టిండో చెప్పురా, వానికి మద్దతు ఇద్దాం. అన్నదమ్ముల మంది కొట్లాడ పెట్టడం తప్ప ఏవి మేము కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏడిపోతున్నాయి. ఈ కట్టిన ట్యాక్స్ డబ్బులు దెంగేస్తున్నాడు, అప్పు చేసి దెంకపోతున్నాడు. గతంలో కట్టిన ట్యాక్స్ డబ్బులతో కట్టినటువంటి సంస్థలని వాళ్ళ దోస్తులకు ఇచ్చేసి అవి అట్లా దెంకపోతున్నాడు. ఇవన్నీ దృష్టి మరల్చడానికి దోపిడి నుంచి లంచ కొడుకు ఏది హిందూ ముస్లిం చేత నింపుతున్నాడు. హిందువులను కొట్టేది వాడే, ముస్లిం కొట్టిన ప్రచారం చేసేది వాడే. ఈ వాస్తవాలు చెప్తే ఈయన కూతురు వస్తున్నది దళపతి శివ గారికి. ఎందుకంటే వీనికి ఏదో చిల్లర ఇస్తుండే కాబట్టి వాడు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి. లాంబడి కొడక నీ గుద్దాలు దమ్ముంటే రేపు ఇలా మీటింగ్ పెడదాం, జూమ్ కాల్ పెడదాం. రా ఏం చెప్తావు చెప్పు బోసిడికే. ప్రజాస్వామికబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఏది బూతులు లేకుండా నార్మల్గా చెప్పు. ఓకే సబ్జెక్ట్ మాట్లాడు. నీ మోడీ గారు ఏం వీకిండో, నీ కేసీఆర్ గారు ఏం వీకిండో నువ్వు చెత్త తీసుకురా. నేను కాంగ్రెస్ ఏం చేసింది నేను చెప్తా. ప్రజల ముందు పెడదాం కుల్లా. ఎవడు మంచి చేస్తే వానికి ఓటు వేసుకోమని చెప్దాం. నాకేమైనా కాంగ్రెస్ వాడు ₹1 ఇచ్చిండారా బోసిడికే. గుద్ద మీద అంతా లంజ కొడక. అరే ఆ టాపిక్ ఈ టాపిక్ ఏం సంబంధం రా బోసిడికే. నాగరాజు ప్రైమ్ మినిస్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బే? ఎందుకు మాట్లాడద్దురా? ప్రైమ్ మినిస్టర్ అంటే ఓటరా, నీ అమ్మ మొగుడు కాదు కదా, భారతదేశ ప్రధాని కదా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మూగ ప్రధాని అనలేదురా. ఇందిరాగాంధీని ఇప్పటికి తిడతలేరురా, నెహ్రూ గారిని తిడతలేరురా. దిగిపోమనరా మాట్లాడడం వాని గురించి. దిగిపోమన్నా ఆ యొక్క చిన్నపిల్లలు అడిగేటువంటి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది, అస్సాంలో వరదలు వస్తున్నాయి అంటే మాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది, ఇప్పుడు సర్ది కాకపోతుండే అంటున్నాడు. అందరు ప్రధానులు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఇప్పటికి వస్తలేడు ముండ కొడుకు. వాడిని దిగిపోమా నాన్న, ఎవడుంటే వాడిని అడుగుతాం. వాని పెళ్ళాన్ని ఎందుకు వదిలేసి అడుగుతలేం కదా మేము.
వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఎందుకు గుండు చేసుకోవాలని అడుగుతలేం కదా. మేము కట్టాంరా ట్యాక్సులు, ప్రధానిని అడగొద్దు. అయితే మేము ఐటీ దాడులు వద్దు, మా మీద ఈడీ దాడులు వద్దు. నీకు పైసలు వసూలు చేసే దగ్గరనే మా మీద దాడులు చేస్తావు. ఆ పైసలు లెక్క చెప్పురా అంటే మమ్మల్ని ప్రధాని అడగొద్దు అంటావురా లంజ కొడక. మరి తీసుకోకురా లంజ కొడక, వ్యాట్ తీసుకోకు, ఎక్సైజ్ సుంకాలు తీసుకోకు. పెట్రోల్ మీద 30 రూపాయలు రాష్ట్రం తీసుకుంటుంది వ్యాట్, కేంద్రం ఎక్సైజ్ సుంకం తీసుకుంటుంది. తీసుకోకు లంజ కొడక. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా అడుగురా బోసిడికే. ప్రధాని ఉన్నదే అందుకురా, మనం మంచిగా చూడడానికి. మన చౌకీదార్ని నాకు ఓటే ఎందుకు అడిగినరా మన ప్రధాని మన దగ్గరకు వచ్చి? మనకు సంబంధం లేని వ్యక్తి అయితే నేను చౌకీదార్ని మీకు కాపలా ఉంటా, నాకు ఓటేస్తే మీకు మీ ఆదాయం డబుల్ చేస్తా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, మీ ఒక్కొక్కరి అకౌంట్లో కాంగ్రెస్ వాడు దోసుకుంది, నల్లధనం విదేశాల్లో పోయింది, అది తెచ్చి మీ అకౌంట్లో వేస్తే 15 లక్షలు వస్తాయి. ఎందుకు చెప్పిన? మాకెందుకు చెప్పాలరా? మాకు ప్రధాని ఓడో కదా, మాకెందుకు చెప్పిండ్రా లంజ కొడుకు? బహిరంగ సభలు వచ్చి మా ముందర ఎందుకు మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి. పిల్లాన్ని చెప్పాల్సిన మనకి బాధలు మాకు చెప్తాడు, జనాలకు చెప్పాల్సిన జనకి బాధలు. ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు లంజ కొడుకు. మిగతా ప్రధాని రాలే. లంజా కొడక, నువ్వు కూడా ప్రశ్నించాల్సింది పోయి మరి ఎందుకు కాంగ్రెస్ కూడా ప్రశ్నించకరా? కాంగ్రెస్ మీద ప్రశ్నించకు, కాంగ్రెస్ మీద బురదలకు. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం కదా, వాడి వ్యక్తిగత జీవితంలో పోతలేం కదా. వాడు దిగిపోమని మాట్లాడా. లంజా కొడక, నీతి లేని పాడుకో. అయినా ఈరోజు ఆ టాపికే మాట్లాడతలేం కదరా. జనరల్ టాపిక్ మాట్లాడి నీ గుద్దేమో వచ్చిందిరా బోసుడికే. గుద్ద బల్బు కౌరం రహమాన్ షరీఫ్, గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. లంజా కొడుకులు, అమ్మ గుట్టలే పాడుకో. దళపతి శివ గౌడ్, శివాజీ కాదు శివ గౌడ్. నువ్వు ఒరిజినల్ పేరు అదే. బీజేపీని అనుకో, ఆర్ఎస్ని అనుకోండి రా డాష్ తెలంగాణ లా డాష్. లంజా కొడుక, తాగినావరా? తాగినావా? దళపతి శివ గౌడ్ మామూలుగా మంచిగా మాట్లాడతావు కదరా. తాగినట్టున్నాడు ఈ పాడుకో, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు. బ్యాన్ అయ్యా, బ్యాన్ చేయడం ఒకటే. జై భీమ్ అన్న, గుడ్ అనాలిసిస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దుర్మార్గులు ఉన్నారు కొంతమంది. ఇది అవుతలే. దళపతి శివ గౌడ్, నీకు ఒక ఏమంటారు, నీకు ఎక్కువ వాల్యూ ఇచ్చిన నేను. చదువుతలే, నీకు వాల్యూ లేదు. నీ వాల్యూ నువ్వే తీసేసుకున్నావు. నీల హరీష్, ఆయన ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముతావా ఎర్రీ డాష్ డాష్. ఏ బీచ్లో అని అక్కడ అట్లా ఓరుతారు, ఓరగానే నేను బ్లాక్ చేస్తా. అట్లా ఎంతోమందికి అయినాయి కేసులు. వాడు బూతులు తిడుతున్నాడు. నీలా హరీష్, వాడిని వదిలే, వాడిని బ్లాక్ చేద్దాం. నాగరాజ్, పెడతా. అది పెద్ద విషయం ఏముందిరా. ఫోన్ నెంబర్ కావాలట నాగరాజుకి, పెడతారా? ఏముందా? విజయ్, హాయ్ అన్న, హవరీ, గుడ్ బ్రదర్. అంటే కొంతమంది ఉంటారు ఇక అట్లా భూమికి భారంగా కొడతారు వాళ్ళు పాడుకో. బరాబర్ అంటాం రా. ప్రైమ్ మినిస్టర్ వాడి శాతగాని సన్నాసి ఉన్నాడు, దద్దమ్మ ఉన్నాడు కాబట్టి అంటాం. వాడు ఎవడో సినిమా యాక్టర్ పిలిచి మామిడికాయ జురుకొని తింటావా, నాక్కొని తింటావా అని అడుగుతాడంట. అది ఇంటర్వ్యూ అంట. వాడు ఎట్లా తింటే నాకేం పోయిద్దిరా? వాని గుద్ద ఎడమ చేతులు కడుక్కుంటావా, కుడి చేతులు కడుక్కుంటావా అని అడిగితే మనకే సంబంధం రా. మనకి ప్రజా సమస్యలు ముఖ్యం. నాగారు సార్లు కట్టినవా, లేకపోతే ప్రజల సొమ్ము ఏం చేసినావు, ఏడిపోతున్నాయి, అది కూడా ఎవడు అడగాలి? విలేకరు అడగాలి, జర్నలిజం చేసిన వాళ్ళు అడగాలి. సినిమా యాక్టర్కి ఏం తెలుసురా? వీడు స్క్రిప్ట్ రాసి వానికి ఇస్తే వాడు అడుగుతాడంట. నువ్వు నిద్రపోతావా, నిద్రపోవా, ముడ్డి కడుక్కోవా, గివారా ప్రశ్నలు? నువ్వు నోటితో తింటావా, ఇంకా నీ చెయ్యిని నోట్లనే పెడతావా, ఇంకేమైనా పెట్టుకుంటావా అని అడుగుతుంది. గివారా ప్రశ్నలు బోసుడికే? ఒక వాజ్పేయి గారు ఇంటర్వ్యూకి వస్తే ఎట్లా మాట్లాడిరు, ఒక మన్మోహన్ సింగ్ గారు వస్తే ఎట్లా మాట్లాడిరు, ఒక నెహ్రూ గారు వస్తే ఎట్లా మాట్లాడిరు. భారతదేశ ఇజ్జత్ తీస్తారు కదా లంజ కొడుకులు. ఎవరిని పడతావని ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఒక అజ్ఞానిని, ఒక విషయ పరిజ్ఞానం చిన్న పొరగాలు అడితే రాదు. ఆడంటే గట్టర్ల మోరిల పైప్ పెట్టి అది తీసి అల్లకెళ్ళి షాయి చేసిండట. 3 బర్త్డేలు ఉంటాయి, 3 బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయి. వీడు ఏ కాలేజీలో ఎంఏ చేసిన అన్న దగ్గర అసలు అప్పుడు యూనివర్సిటీ లేదు, అలా ఆ ప్రోగ్రామే లేదు. వీడు ఛాయ్ అమ్ముతా అన్న దగ్గర అసలు అక్కడ రైల్వే స్టేషన్, అది గూడ్స్ రైల్వే స్టేషన్, అది కూడా వాడు చిన్నగా ఉన్నప్పుడు రాలేదు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకి వచ్చింది గూడ్స్ రైలు. అక్కడ బస్ ట్రైనే ఆగది, అది అక్కడ ట్రైన్ స్టేషనే లేదు. నోరు తెరిచావు. చిన్నప్పుడే కెమెరా డిజిటల్ కెమెరా వాడిని అంటాడు. అసలు అప్పుడు డిజిటల్ కెమెరానే పుట్టలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, హిందూ ముస్లిం గొడవలు. ఇలా ఆడంట వీడికి ప్రధాని అంట, వీని గుద్ద వీనికి ఏమో ఇచ్చిండంట. ఏమి ఇచ్చిండ్రా నీకు ప్రధాని? ఈ 11 ఏళ్లలో ఏం చేసిండ్రా మోడీ? ఇది చేయడం వల్ల నాకు మంచిగా అని చెప్పురా లంజా కొడక.
నీలా హరీష్ మిత్రమా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి నుంచి యథార్థంగా ఉన్నట్లు పరిస్థితిని వివరించారు. అప్పటి నుండి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో కాలుతుంది, అందుకే నిన్ను తిడుతున్నారు. అయినా ఇది సందర్భం కాదు కదా. ఏదైనా పొలిటికల్ టాపిక్ మాట్లాడినప్పుడు అది మీ అభిప్రాయం చెప్పండి, మేక్ సెన్స్. ఆ టాపిక్ ని ఎందుకు డైవర్ట్ చేయాలి? నేను అన్వేష్ గారి మీద మాట్లాడినప్పుడు అన్వేష్ గారికి ఉండని, దాని రిలేటెడ్ కామెంట్ పెట్టండి. వేరే ఎందుకు? దానికి వేరే సమయం లేదా? దయాకర్ తల అన్నా జైవి సమ్ అదర్ డే పొలిటికల్ టాపిక్ పెట్టినప్పుడు మాట్లాడండి. కందుకూరి పీటర్, హాయ్ సార్, హౌ ఆర్ యూ? మీ శ్రేయాభిలాషి, హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ. అది చదువుతలేను, వాడిని బ్లాక్ చేద్దాం. దళపతి శివాజీ అంటాడు. ఓకే, వాడికి పాపం దళపతి శివగౌడ్ పెట్టుకున్నాడు, వాడు శివాజీ అయినాడు. వాడిని అంటే అందరు జీ అని పిలవాలని వాడి ఆశ. పేరు పెట్టుకుంటే పిలవరా, నీ గుణం మంచిగుంటే పిలుస్తారు. విఘ్నేష్ గడిపే, వీళ్ళందరూ స్టార్టింగ్ లో నా వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్ళు. ఈ విఘ్నేష్ గడిపే అంటే ఆయన, తర్వాత ఈ దళపతి శివగౌడ్ అంటే ఆయన. మరి ఇప్పుడు ఏం పుట్టిందో వీళ్ళకి బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకున్నారేమో అనిపిస్తుంది వీళ్ళంతా. ఈడు కూడా తిడుతున్నాడు. ఈడు కూడా అన్నా నువ్వు గొప్పోడి, అన్నా నువ్వు మంచిగా చెప్తున్నావు అని చెప్పారు స్టార్టింగ్ లో నా వీడియోలలో అన్నిట్లు ఉంటుంది. ఒక 1-2 years ఈ లాస్ట్ నాకు తెలిసి 1-2 years నుంచి వీళ్ళకి బీఆర్ఎస్ వాడు చిల్లర ఇచ్చాడు. ఈ చిల్లరకి అమ్మడే పడుకోవాలి వీళ్ళంతా. సో ఏమైందిరా, తెలంగాణకి బ్రహ్మాండంగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు తెలంగాణ బాగుంది, అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక ఆన్లెక్క అప్పులు చేయలే. ఇవాళ మనం వస్తున్న బడ్జెట్ అంతా అప్పులకే విక్తుంది. ఫస్ట్కి జీతాలు వస్తున్నాయి, నెల దాకా కాలే, అర్థమైందా? నువ్వు కేసీఆర్ మొట్ట గుడిపో కానీ. ఓకే, అర్థమైందా? ఇలా కేసీఆర్ పాలన కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ 100% బాగుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో కడుతున్నాం. లంచ కొడుకు KG to PG అన్నాడు కానీ ఒకటి కట్టలే. చెప్పురా, కమప్ విత్ డేటా, అర్థమైందా? బోసడికే ఇలా రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు, వాడు 4 విడతలు చేసిండు. ఈ 4 విడతలు చేయడం వల్ల అది కూడా 25 లక్షల రూపాయలు. 4 విడతలు చేయడం వల్ల అదేది తీసుకొస్తా, రైతులు తిట్టి తీసుకొస్తా కేసీఆర్ని, అర్థమైందా? ఏది ఆ 4 విడతలు చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టడానికే విక్కింది వాడు ఇచ్చిన లోను. ఓకే, సో అట్లా చేయలేం మనం. ఓకే, అర్థమైందా? ఇలా గ్రూప్ 1 పేపర్ లీక్ ఎందుకైతే లేవురా? బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినాయి, అప్పుడు కేసీఆర్ కానీ పాలన అయినాయి. ఇప్పుడు ఎందుకు కాలేదు? అయితే లేవురా. ఇప్పుడు 50-60 వేల ఉద్యోగాలు వచ్చినాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు. ఎంతమంది పిల్లలు వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. అట్లా ప్రతి సంవత్సరం ఇస్తాం 5 ఏళ్లలో. అట్లా లంచ కొడుకు కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండ్రా? సంఖ నాకిచ్చిండు రాష్ట్రాన్ని. ఇప్పుడే దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏం కట్టినరా కేసీఆర్ గారు? ఒక అంబేద్కర్ గారికి విగ్రహం తప్ప మన బతుకును మార్చేది ఏం చేసిండు కేసీఆర్ గారు? ఎస్, కేసీఆర్ పాలన కంటే 100% బాగుంది. మనము ఆ రైట్ డైరెక్షన్ లో పోతున్నాము. అన్ని సామాజిక వర్గాల వారికి ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఇస్తున్నాము. మనము ఇప్పుడు మహిళలు ఎంతమంది చెప్తారు, స్టూడెంట్స్, మహిళలు, మాకు తక్కువలో 2,000 నుంచి 3,000 రూపాయలు మాకు బస్ ఛార్జీలు మిగులుతున్నాయి ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల అని మేము ఇంట్లోనే కూర్చుండేటోళ్ళం, వంటింటికే పరిమితం అయ్యేటోళ్ళం. ఇప్పుడు మా అంతటా మేము పోయి బయట పనులు చేసుకుంటున్నామని చాలా మంది మహిళా మనులు చెప్తున్నారు. వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఫ్రీగా రుణాలు ఇవ్వడము, ఎవరైనా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడము, అట్లనే ఎవరైనా వ్యాపారాలు పెట్టుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడము అనేకం చేస్తున్నాం. వాటి పూర్తి ఫలితాలు రావడానికి కొంచెం టైం పడుతుంది. కేసీఆర్ గారికి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళలో చేయండి, మోడీ గారు 11 ఏళ్ళు చేయండి. కాంగ్రెస్ 1-2 years లో మొత్తం అద్భుతాలు అయిపోతాయా? అయిపోవు. ఓకే, ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల ఏం బీకినాం, ఏం బీకలేదు, ప్రజల ముందు ఎవ్రీథింగ్ మేము డేటాతో సహా పెడతాం. ప్రజలకు వాళ్ళకి తెలుస్తుంది కదా, మీరు ఎంత కాంగ్రెస్ మీద బురద వెళ్ళినా ప్రజలకు తెలుస్తుంది కదరా అయ్యా, వాళ్ళ లబ్ధి చేకూరుతుంది, వాళ్ళ బతుకులో గతంలో మంచిగా ఉన్నాయా, ఇప్పుడు మంచిగా ఉన్నాయా, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలు మంచిగా ఉన్నాయా, మన దగ్గర మంచిగా ఉన్నాయా తెలుస్తుంది కదా. వాళ్ళని నువ్వేం మార్చలేవు కదా. వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ గారు డ్రగ్స్ ప్రమోట్ చేసిండు, వ్యభిచారం ప్రమోట్ చేసిండు కేటీఆర్ గారు. ఇవాళ డ్రగ్స్ లేవు, డ్రగ్స్ ఇంటెన్సిటీ తగ్గింది, మా బతుకులు మానేయని వాళ్ళే చెప్తారు కదా, ప్రజలే చెప్తారు కదా. పిచ్చిలందరి కొడుకు అని ఈ పొరగాళ్ళు, ఈ బాడకవులు, అన్నా నువ్వు మంచిగా చెప్తున్నావు అన్న బాడకవులు, వీళ్ళంతా ఎవరు అంటే నాకు ఏమర్థమవుతుంది, వీళ్ళు ఇద్దరు దళితులు. ఒక ఆయన గౌడు ఉన్నాడు కానీ ఈయన దళితుడు ఉన్నాడు. ఏదున్నా కానీ వీళ్ళేంది, నన్ను గతంలో మెచ్చుకున్న వాళ్ళు ఇలా తిడుతున్నారు అంటే కాంగ్రెస్ రావడం వీళ్ళకి నచ్చలేదు. కాంగ్రెస్ రాదు, వీళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వరు అంటే అర్థమైంది, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు తులసి చంద్ అంటే ఉంది,
ఆంధ్రాలో ఛానల్ పెట్టుకుంటే ఆంధ్రాలో అదేంది ఇథనాల్ ప్లాంట్ పెట్టుకుంటే ఆమెకి ఏం కాదు. ఆంధ్రాలో ఇది నేవీ కేంద్రం ఉంటే ఏం కాదు, తమిళనాడులో నేవీ కేంద్రం ఉంటే ఏం కాదు. హైదరాబాద్లో తెలంగాణలో రాడార్ కేంద్రం పెడతామంటే రామలింగేశ్వర గుడి కిందనంట 3000 ఎకరాల గుడే లేవు, ఆ గుడి ఉందో లేదో ఎవరికి తెలియదు. దాని కిందనంటే 3000 ఎకరాల అడవి భూమి దాని మీద ఉందంటే ఈవెన్ జర్నలిజం చేసి చెప్తుందంట. అమెరికాలో ఇథనాల్ ప్లాంట్లు ఉంటాయి, అన్నిటికంటే ఎక్కువ ఇథనాల్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇంకా మిగతా యూపీలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, మిగతా చోట్ల ఉన్నాయి. ఎవ్వరికి ఏ సమస్య రాదంట. కానీ తెలంగాణలో ఆదిలాబాద్లో పెడదామన్నా ఇథనాల్ ప్లాంట్, మా యొక్క ఈ మహబూబ్నగర్లో పెడదామన్నా ఫస్ట్ వైపు తులసి చంద్ర ఆడ కూర్చుంటుంది. ఎవరికి చెప్తున్నారు? డెఫినెట్లీ తులసి చంద్ గారు కేటీఆర్ తోటి ఏదో లాలూచి ఒప్పందం చేసుకున్నది. ఆమెకు 1.2 కోట్ల ఇచ్చిర్రా, ఏం చేసిండో ఈ బీఆర్ఎస్ లంచ కొడుకు తెలియదు. ఓకే, మొత్తం మీద అయితే ఆమె బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఈ బాడికి వాళ్ళకి కూడా ఎన్నో ఇచ్చి ఉంటాడు. ఇవాళ ఈ శివజ్యోతి అనేది కూడా అది కూడా వీనికే సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కి. నేను అదొక జాన్ లైరీ అని అది ఒకటే స్టైల్లో తిప్పుతూ ఉంటుంది నడుము. సో అది మద్దతు ఇస్తుంది. ఏం చేసిండ్రా కేసీఆర్ అంటే ఒకటి చెప్పడం, మళ్ళా కొంత చిల్లర పథకాలు తప్ప అంతకు మించి మన బతుకులు మారేటి లాంగ్ టర్మ్ ఏం చేసిండో చెప్పండి రా. ఇలా ఇది కట్టండి కేసీఆర్ గారు, చెప్పండి. మన బతుకులు మార్చేది ఏం చేసిండో చెప్పండి. ఏమీ లేదు. ఇవాళ కాంగ్రెస్ కదా ఏం చేస్తున్నా, మన దగ్గర కాంగ్రెస్ ఏం చేసిందనే వాడుకలకి కొన్ని మన దగ్గర మంచిగా ఉండేది ఏట చెప్తా ఉన్నాం. అంటే టాపిక్ డైవర్ట్ చేయడం, ఏది అది వేరే రోజు మాట్లాడుకోవచ్చు కదరా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, ఏం చేసింది అనే బాడుకోలకి కొన్ని శాంపుల్ మాత్రమే, ఇది మొత్తం కాదు. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, పేదవాళ్ళకి ఉచిత విద్యుత్తు, ఓకే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ పేదవాళ్ళకి, రైతు భరోసా, బీసీ కమిషన్ ఏర్పాటు, అన్ని కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కులగణన పూర్తి చేసినాము. ఓకే, రైతు కమిషన్ ఏర్పాటు, విద్యా కమిషన్, ఆర్యవైశ్య కమిషన్, రైతు కూలీలకు భరోసా, సన్నవడ్లకు 500 బోనస్, సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత డిఎస్సి వేయడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాం. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాలు వెల్లడి. మేము పాస్ అవుతున్నాం. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాము. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద బ్యాంకులలో 21,000 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం రైతుల కోసమే 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, జయ జయ హే తెలంగాణ అధికారిక గేయం, తెలంగాణ కవులు కళాకారులకు గుర్తింపు, 1 కోటి రూపాయలు నగదు పురస్కారము, గద్దరన్న పేరిట నంది అవార్డుల ప్రకటన, సంక్షేమ హాస్టళ్లకి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. సంక్షేమ హాస్టల్లో పిల్లల కోసం మటన్ నెలకు 2 సార్లు, చికెన్ 4 సార్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దావోస్ పర్యటనలో గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు సుమారు 2,20,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశాం. ఆ కేసీఆర్ గారు లంచ కొడుకు అన్ని పెండింగ్ బిల్లులు పెడితే ఇవన్నీ కట్టుకుంటూ వస్తున్నాం. ఇవాళ రోడ్డు పనులకి, అవి కాంట్రాక్టర్లకి. అర్థమైందా? ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల జీతాలు వేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవల కోసం 1000 కోట్ల బిల్లులు చెల్లించాం. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు, 200 యూనిట్లు జీరో బిల్లు ఇస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. ROFR పట్టా భూములకు కూడా కేసీఆర్ లంచ కొడుకు మొత్తం భూములు, చెరువులు అన్ని కబ్జా పెట్టి లంచ కొడుకు 32 కాలం నుండి తీసేసి 3 కాలం చేసి అసైన్ భూములని అన్ని రివర్స్ తీసుకున్నాడు లంచ కొడుకు. ఎందుకంటే ఆ 32 కాలంలో అనుభవదాడి కాలం ఉంటే తీసేసిండు. ఇప్పుడు మనం రివర్స్ చేస్తున్నాం. ఎవరికి ఆ పట్టా అప్పుడే ఇచ్చేది ఉండే, పట్టా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు అమ్ముకుంటారని ఇవ్వలే. ఇప్పటికైనా పట్టా ఇవ్వండి ఆ పేదవాళ్ళకి. అవన్నీ రివర్స్ చేస్తున్నాం, దోపిడీని ఆపుతున్నాం. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కేసీఆర్ ఎన్ని ఇచ్చిన ఇండ్లు? అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వారికి ప్రభుత్వం అన్ని అభివృద్ధి, సంక్షేమం, సంపాదనలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? ఇట్ టేక్స్ టైం. వాడు అంత నాశనం చేసిపోయినాక ఒక్క రోజులో అద్భుతాలు కావు కదా. సంపద సృష్టించబడాలి. ఆ సంపదను అందరికీ పేదవాళ్ళకి టెంపరీగా సహాయం చేస్తూ లాంగ్ టర్మ్ మన అభివృద్ధికి ఫోకస్ చేస్తున్నాం. ఆ విధంగానే మూసీ రివర్ ఫ్రంట్, ఇంకోటి మొన్న అక్కడ అది HCU భూములు, అక్కడ ఇంకో ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కట్టాలని చేస్తున్నాం. ఇట్ టేక్స్ టైం. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల కాంగ్రెస్ పాలన లోపల ఏమేం చేసినాం అనేది డేటా తోటి పెడతాం. నీ చెంప మీద ఈ చెంప ఆ చెంప కొట్టుకుంటూ పెడతాం. వాటిని లబ్ధి చేకూరుతున్న ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేసిర్రో. మీరు మీ మొత్తం సోషల్ మీడియా ఎండగట్టుకొని చెప్పినా మీ బీఆర్ఎస్ మళ్ళీ రాదు. ఇక్కడ బీజేపీకి 5 నుంచి 10% ఓట్లు లేవు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంటుంది, కానీ బీఆర్ఎస్ అధికారం రాదు.
ఎందుకంటే వాడు దోసుకోవాల్సిన దానికంటే ఎక్కువ దోసుకున్నాడు, అప్పులు చేసి దోసుకున్నాడు, అట్లనే ఈ యొక్క కార్పొరేషన్ల పేరు మీద దోసుకున్నాడు, అట్లనే భూములు ఏడ కనబడ్డా వాళ్ళ అయ్యనేమో భూములు వదలలేదు, ఓకే, భూములను చెరబట్టిండు. ఈ కేటీఆర్ లంచ కొడుకేమో అమ్మాయిలను చెరబట్టిండు. అర్థమైందా? పెద్ద అని చెప్తాడు, కేసీఆర్కి అడ్వైజర్గా ఉన్న ఆయన. దీనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గుణం అని చెప్తాడు. డ్రగ్స్, పబ్ కల్చరు, ఈ అమ్మాయిలు, ఈ మూడు ఈ కేటీఆర్ లంచ కొడుకున్నాయి. వాళ్ళ చెల్లెకి నాయనకేమో వాళ్ళ నాయనకి చెల్లెకి నాయనకేమో పైసల పిచ్చి, భూముల పిచ్చి. అర్థమైందా? దాని ఇల్లు ఉంటుందంట, దానికి 4 జాగాల ఇల్లు ఉన్నాయంట కవితకి. ఓకే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉన్న ఇల్లు అయితే దాని ఇంట్లో ప్రతి ఒక్కటి ఇంపోర్టెడ్ వస్తువే ఉంటుందంట. నిజామాబాద్లో ఇల్లు అంట, కరీంనగర్లో ఇల్లు అంట, దుబాయ్లో ఇల్లు అంట. ఇది కాకుండా యాదగిరిగుట్ట కాడ 1000 ఎకరాలు అది దోసుకుందంట, కబ్జా పెట్టిందంట. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లు 10 ఏళ్ల కంటే ఎక్కువగా పండించాం. ఈ లంచ కొడుకులు ఎందుకు కోపం వస్తుందిరా? మీకెందుకు కోపం వస్తుందిరా? చెప్పుకోండి మీరు, మా కేసీఆర్ అది వీకిండి ఇది వీకిండి చెప్పుకోండి, ఎవడొద్దన్నాడు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళిక. ప్రభుత్వ హాస్పిటళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు. చెప్పరంట్రా, మహిళా క్యాంటీన్లతో మహిళలు ఎంతమంది సెల్ఫ్ సస్టైన్ అవుతున్నారు? వాళ్ళ చేతిలో 4 పైసలు ఆడుతున్నాయి బోసుడికే. అసలు మహిళలకు విలువ ఇచ్చిర్రారా మీరు? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆట వస్తువు లెక్క చూసిర్రు తప్ప. మరి వాళ్ళ అమ్మని వాళ్ళని చూస్తారు అట్లా? కేటీఆర్ మీ అమ్మతోటి బొమ్మ అంటారా మీ అమ్మని బోసుడికే? లంచా కొడుకులు తయారయ్యారు. ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక ఉచితం, మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మహిళా సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలు. ఇవన్నీ మహిళలు ఎంత బాగు కుటుంబం బాగవుతుందిరా? మహిళా సంఘాలకు ఇటుక బట్టీల తయారీ పరిశ్రమలు. రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 6,000 కోట్ల రుణాల కేటాయింపు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,49,830 మందికి సుమారు 1,065 కోట్ల రూపాయల సహాయం. 10 ఏళ్ల తర్వాత అంగన్వాడీలో సుమారు 12,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు. తొలి మహిళా కమాండో బృందం టీం శివంగి. దేశంలోనే తెలంగాణ పోలీస్ పనితీరుకు నంబర్ 1 స్థానం. ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణలో నిర్వహణ. రేషన్ షాపుల ద్వారా 1,50,00,000 పైగా సన్నబియ్యం అయితే ఎంత కళ్ళకు అద్దుకొని తింటారు. దొడ్డ రేషన్ బియ్యం తినకపోతే పారవతుందని చెప్పటోళ్ళు. అర్థమైందా? దాని గురించి దాదాపు 10,000 కోట్లు అదనంగా మనకు ఖర్చు అవుతుంది. సో రేషన్ షాపుల ద్వారా 1,50,00,000 పైగా తెలంగాణ ప్రజలకు 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ. సింగరేణి చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఒడిశాలోని నైనీగన్లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం. భూభారత్ ద్వారా అర్హులైన ఇంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చదవాలంటే గంట అవుతుంది. మళ్ళీ రోజు చదువుకున్నాం. ఓకే, ఇప్పుడు కాదు, ఇక టాపిక్ వేరే అయిపోతుంది. మొదలు సో పిచ్చి పాడుకోరు. విఘ్నేష్ గడిపే అండ్ శివాజీ యువర్ వేస్ట్ ఫెలోస్. కళ్యాణ్ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొచ్చు అంటున్నారు. నేనెవడన్నానయ్యా? నేను ఎప్పుడన్నా ప్రమోట్ చేసినా చేయకున్నా ఆడేటోడు ఆడతాడు. ఇలా నేను తాగు అని చెప్పినా చెప్పకుండా తాగుతాడు. నిజంగా తాగుడు బంద్ చేయాలంటే తాగే కంపెనీలన్నీ బ్యాన్ చేయి. లేకపోతే తాగేటోళ్ళకి తాగొద్దు రాని మన దిమాగ్ మొత్తం సర్కాయించిన దిమాగ్ని మంచిగా చేయి. నేను చెప్తే తాగుతాడు, నేను చెప్తే తాగుతాను. నేను వద్దంటే ఇప్పుడు వద్దు అంట. అరే తెలంగాణలో ఏ తాగుపోతే ఏదో తాగుకుంటారా అంట. ఎవడు తింటారా? నేను ప్రమోట్ చేస్తే తాగుతాడు, లేకపోతే తాగడా? ఎవరికి ఎవరురా తామర పూలు పెట్టేది? తాగుపోతే వ్యసనం ఉన్నాడు, తాగుతాడు. ఇప్పుడు అన్వేష్ గారిని అంట, అరే లంజలతో ఓకురా అంట, ఊకుంటాడు. మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చి మెలిసా పాప, ఈ సులిసా పాప అని వాడు మళ్ళీ చూపెడతాడు. అది బ్రెయిన్ అట్లనే ఉంటుంది రా. బ్రెయిన్ అనేది నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి, తర్వాత నువ్వు పెరిగిన వాతావరణం నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ బ్రెయిన్ అనేది ఒక రోడ్ లాంటిది. న్యూరల్ నెట్వర్క్స్ అంటారు దాన్ని, న్యూరల్ పాత్వేస్ అంటారు. ఆ నెట్వర్క్ ఏర్పడ్డాక ఒక నెట్వర్క్ తీసి ఇంకో నెట్వర్క్ వేయడం అంత ఈజీ కాదు. కొత్త రోడ్ వేయడం అంత ఈజీ కాదు. దానికి చాలా కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ అంటే ముచ్చడి ఎప్పుడు మందేశుడు కాదు. అర్థమైందా? సో కాబట్టి అది నేనేమంటున్నా, బెట్టింగ్ యాప్ ఇప్పుడు మిగతా దుర్వ్యసనాలు ఎట్లయితే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ అనేది కూడా ఒకటి అంతే. ఆ దుర్వ్యసనాన్ని మానుకోవాలంటే ఎవడో చెప్తే వాడు ఆడడు, వద్దంటే ఊరుకోడు. నీకు నిజంగా బ్యాన్ చేసి ఉంటే బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయమని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయండి. ఎవడో ప్రమోట్ చేసినంత అతను ఆడరు, వద్దంటే ఊరుకోరు. ఫస్ట్ థింగ్.
వాళ్ళు ఒకవేళ అందరు అది తప్పు కాదు, అధికారికంగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అది తప్పు కానప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసుకున్నంత వాళ్ళకి 4 పైసలు వచ్చినాయేమో కానీ దానివల్ల వాళ్ళు చేయడం వల్లనే ఏది వీడు చెప్తున్నాను పైసలు అబద్ధం, అది అన్ని 100 కోట్లు అనేది అబద్ధం, పచ్చి అబద్ధం, లక్షలలో వచ్చి ఉంటాయి కొన్ని. సో వాళ్ళకి వచ్చినంత మాత్రాన వాళ్ళు చెప్పినంత మాత్రాన బెట్టింగ్ చేసిండ్రు అనడం అబద్ధం. వానికి అలవాటు ఉంది, వాళ్ళు చేసారు, సింపుల్. ఓకే, కాబట్టి అది అధికారికంగా రాజ్యాంగబద్ధంగా బెట్టింగ్ యాప్లు అది ఇల్లీగల్ కానప్పుడు, ఓకే, అది నేరం కానప్పుడు ఎవడైనా ప్రమోట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. యా, తప్పు అయితే డ్రగ్స్ని ఎట్లయితే బ్యాన్ చేసారో డ్రగ్స్ వాడడం నేరమని కాబట్టి పోలీసులు దిగి వాళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి డ్రగ్స్ నేరం కాబట్టి చట్టం ఉంది, డ్రగ్స్ నేరం అనే చట్టం ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్కి అట్లాంటి చట్టం లేదు, ఆల్కహాల్ చట్టం లేదు. వార్నింగ్ మాత్రమే ఇస్తారు, పెద్దగా తాటికాయ అక్షరాలతో రాస్తారు, సిగరెట్ తాగితే ఇది అవుతుంది, ఓకే, టీవీలో సినిమా ముందు వస్తుంది కదా, మందు తాగితే ఇది అవుతుంది అని పెద్ద తాటికాయలతో అక్షరాలు వార్నింగ్ మాత్రమే ఉంటుంది. కానీ నీ స్వేచ్ఛను తీశారు. బెట్టింగ్ యాప్స్ కూడా అదే పరిస్థితి, ఆడితే నష్టపోవచ్చు, లాభం కావచ్చు, నీ ఇష్టం అంటారు, అంతవరకే వార్నింగ్, సింపుల్. కాబట్టి చట్ట ప్రకారం నేరం కానప్పుడు ప్రమోట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఆడోడు బెట్టింగ్ యాప్స్ తోటి దోసుకునే బదులు అలాగే కొంత పైసలు వీళ్ళకి కూడా వస్తున్నట్లు లెక్క. కామన్ సెన్స్. ఎవడు ఫ్రీగా పైసలు ఇవ్వడు, ఆడేటోనికి సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఎవడు ఫ్రీగా పైసలు ఇవ్వడరా, మరి ఇది ఆడొద్దురా, అట్లా రావురా పైసలు అని జ్ఞానం ఉండాలి. వానికి జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తాం? నేను చెప్పినంత మాత్రం ఆడతాడు ఆడు. నేను వద్దురా అంట, అరే ఆడకంటరా అంట, ఊరుకుంటారా? ఎవరికి చెప్తున్నావు బ్రదర్? పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు. దళపతి శివ నేను చదువుతలేను, యూఆర్ వేస్ట్ ఫెలో. బీఆర్ఎస్ చిల్లరకి అమ్ముడు పోయిన గాడి కొడుకు. సో అది మిత్రులారా, దే ఆర్ డైవర్టింగ్ ద టాపిక్. ఓకే, సో నేను కొన్ని ఉండొచ్చులే కానీ ఇక చాలా టైం అయింది. ప్లస్ ఇక అవన్నీ పైకి పోయి వెతికి వద్దులే, టాపిక్ లెంతీ అవుతుంది. సో మనం చెప్పాలనుకున్న మెయిన్ కాంటెంట్ అయితే స్టార్టింగ్లో చెప్పేసినాం కదా. ఓకే, సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా.